నమస్తే. ప్రభుత్వాలు ఎన్ని మారినప్పటికీ నిరుద్యోగుల యొక్క తలరాతలు మాత్రం మారట్లేదు. సో ముఖ్యంగా నిరుద్యోగులని ఆసరగా చేసుకొని మా ప్రభుత్వం ఏర్పడితే ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి భ్రమ కల్పించి తీరా గద్దెనెక్కిన తర్వాత వాళ్ళకి మొండి చేయి చూపెట్టడం ప్రభుత్వాలకు అలవాటైపోయింది. యాజ్ ఇట్ ఈస్గా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి కూడా అదే. ఒక మంత్రి ఒక రకంగా, మరో మంత్రి మరో విధంగా, ముఖ్యమంత్రి ఏకంగా పచ్చి అబద్ధాలు. నిన్న కూడా ఒక ప్రకటన, భారీ బహిరంగ సభలో 70,000 ఉద్యోగాలు ఇచ్చడం మేము నిరుద్యోగుల కోసమని. అసలు నిజంగా 70,000 ఉద్యోగాలు ఇచ్చిందా? మరి మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశమేమో 2 లక్షల ఉద్యోగాలు సంవత్సర కాలంలో. నిజంగా ఆయన ఇచ్చినటువంటి ఉద్యోగాల సంఖ్య ఎంత? అసలు ఆయన కొత్త నోటిఫికేషన్స్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇచ్చినటువంటి నోటిఫికేషన్స్ ఏంటి? వీటితో పాటు నిరుద్యోగుల యొక్క ఆత్మహత్యలు. నిన్న నేను కూడా వెళ్ళడం జరిగింది వేలేరు మండలం హన్మకొండ జిల్లాకి. ఒక వ్యక్తి ఇంజనీరింగ్ చదివి చనిపోయాడు ఊరేసుకొని. ఆయన గురించి కూడా మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. గ్రూప్ 1 సంబంధించినటువంటి విషయంలో నిరుద్యోగుల పోరాటం ఇప్పట్లో ఆగేలాగానైతే లేదు. ముఖ్యంగా గ్రూప్ 1 యాస్పిరెంట్స్ వాళ్ళు మళ్ళీ సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు సంసిద్ధమవుతా ఉన్నారు. వీటన్నిటి పట్ల మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ప్రత్యూష గారు ఉన్నారు, గ్రూప్ 1 యాస్పిరెంట్. నమస్తే అండి. నిన్న ముఖ్యమంత్రి భారీ బహిరంగ సభలో మాట్లాడుతూ 70,000 ఉద్యోగాలు ఇచ్చినాం, అయినప్పటికీ కూడా మేము ఇంకా మిగతావి కూడా పూర్తి చేయడానికి సంసిద్ధంగా ఉన్నాం అన్నటువంటి వ్యాఖ్యలు చేసిండు. అసలు యాక్చువల్గా ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిండు? పాత నోటిఫికేషన్స్ ఒకవేళ కనుక ఈ గవర్నమెంట్లో వాళ్ళ ఖాతాలో వేసుకున్నప్పుడు కూడా వాళ్ళు ఇచ్చినటువంటి ఉద్యోగాల సంఖ్య ఎంత? ఆయన మాట్లాడినటువంటి మాటల పట్ల మీ స్పందన ఏంటి? ముందుగా నేను మన తెలుగు ఛానల్కి చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఎందుకంటే ప్రతి స్టూడెంట్ ఇష్యూని కూడా ప్రజల దాకా తీసుకొని పోతున్నారని కాబట్టన్నా. సో ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడుకుంటే మీ అందరికీ తెలుసు, స్టూడెంట్స్ బస్ యాత్ర చేసినందుకు ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. అయితే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక అందరికంటే ఎవరైనా ఇబ్బంది బాగా పడ్డారా అంటే అది స్టూడెంట్స్ మాత్రమే, విద్యార్థులు మాత్రమే. మేము ఇంటింటికి వెళ్ళి ఓట్లేయండి అని చెప్పేసి మన ఈ మేధావులు ఉండే కదన్న, ఎవరు ఆయన పేరు కోదండరామ్ గారు అండ్ బల్మూర్ వెంకట్ గారు, ఆల్ దిస్ రియాజ్ గారు కూడా అనుకోండి, కాకపోతే ఎందుకని ఆయన పేరు అనవసరం, వేస్ట్ ఆఫ్ టైమ్. సో ఇట్లాంటి వాళ్ళందరూ వచ్చి అసలు అప్పుడు ఎట్లా అంటే మా చేతులు కాళ్ళు అన్ని పట్టుకొని మీరు బస్ యాత్ర చేయండి, మీరు చేస్తే మన పార్టీ వస్తుంది, మీకు అసలు ఏం కావాలంటే అది అని అన్నారు. కానీ ఈరోజు స్టూడెంట్స్ వాళ్ళ కళ్ళకి కనిపించట్లేదు, కాకపోతే వాళ్ళ కళ్ళకి ఎవరు కనిపిస్తున్నాయి? ఓన్లీ పవర్ కనిపిస్తుంది. ఆ పవర్ మాత్రమే కనిపిస్తుంది. దే ఆర్ రిస్ట్రిక్టెడ్ టు దట్ పవర్. అయితే ఇంకా వాళ్ళని అడుక్కొని కూడా వేస్ట్ అన్న. చాలాసార్లు మేము వాళ్ళ ఆఫీస్కి వెళ్ళాము, వాళ్ళని రిమైండ్ చేయడానికి కూడా ట్రై చేసాము. బట్ ఐ డోంట్ థింక్ సో. వాళ్ళకు గుర్తుందో గుర్తులేదో, గుర్తున్నా కూడా వాళ్ళు పెద్దగా పట్టించుకోవట్లేదు. అయితే ఇంకోటి, నిన్న ముఖ్యమంత్రి గారు ఒక సభ అని చెప్పారు. ముఖ్యమంత్రి గారు ఫస్ట్ థింగ్, ముఖ్యమంత్రి గారు మనొక ఎడ్యుకేషన్ మినిస్టర్. సో ఒక ఎడ్యుకేషన్ మినిస్టర్ అయ్యుండి ముఖ్యమంత్రి గారికి ఏమీ తెలీదు, ఎటువంటి నాలెడ్జ్ లేదు, అన్ని శాఖలు ఆయనతోనే పెట్టుకొని మేబీ ఆయన కన్ఫ్యూజన్లో ఉన్నాడని నాకు అనిపిస్తుంది. అయితే ముఖ్యమంత్రి గారు నిన్న 70,000 అన్నారు, 70,000 అన్నారు, ఇంతకుముందు 1,00,000 అన్నారు, అంతకుముందు 60,000 అన్నారు. ఇంకా కొన్ని రోజులు అయితే ఇంకా వాళ్ళ పిఆర్ ఉంటుంది, అంటే వాళ్ళ ఐఎన్సీ మీడియా 2 లక్షలు అని చెప్పుకొని తిరుగుతున్నారు. వాళ్ళ రాహుల్ గాంధీ అయితే హమ్ లోగ్ 2 लाख బేరోజ్గారీ దియా హై, హమ్ తెలంగాణ సర్కార్ బహుత్ అచ్చి కామ్ కర్ రహీ హై తెలంగాణ మే అని చెప్పేసి ఆ వెస్ట్ బెంగాల్లో, కేరళలో, మహారాష్ట్రలో, ఢిల్లీలో అసలు ఇయ్యకముందే రేవంత్ రెడ్డి గారేమో 70 అంటారు, రాహుల్ గాంధీ ఏమో 2 లక్షలు అంటారు. అయితే మొన్న 70,000 అని చెప్పారు. సో నేను ఈ ప్లాట్ఫామ్ నుంచి రేవంత్ రెడ్డి గారు కానివ్వండి, మిగతా మంత్రులందరికీ కూడా వాళ్ళు ఏ సెక్టార్లో ఇచ్చారో, ఎన్ని ఇచ్చారో నేను ఒక్కసారి చెప్తాను. నేను కూడా వాళ్ళతో డాటా లేనట్టుంది. సో ఈ డాటా మొత్తం నోట్ చేసుకుంటే బాగుంటుందని అనుకుంటున్నాను. అక్కడ ఉన్న మంత్రులు చూసే వాళ్ళంతా మీ వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు. దానికంటే ముందు కొత్తగా నోటిఫికేషన్స్ ఇచ్చినవి కూడా ఏం లేవు అని చెప్పేసి కూడా మీ వాళ్ళు కూడా ఈ ప్రభుత్వాన్ని విమర్శిస్తా ఉన్నారు. నిజంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్త నోటిఫికేషన్స్ ఏం లేదు. యాక్చువల్గా ఏంటంటే ప్రభుత్వం వచ్చాక మాకు ఓన్లీ ఒక 5 సెక్టార్స్లో ఇచ్చారన్న. ఒకటి డిఎస్సి, ఇంకోటి జ్యుడిషియరీ, ల్యాబ్ టెక్నీషియన్, నర్సు, ఫార్మసిస్ట్, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇన్ హెల్త్. ఇవన్నీ కలిపితే వాళ్ళు ఇచ్చింది ఎంతంటే 10,559 పోస్టులు మాత్రమే. ఇంకా మేబీ ఇంకా రేవంత్ రెడ్డి గారి లాగా రౌండ్ ఫిగర్ చేసుకుంటే మేబీ ఒక 10,000-11,000 అనుకోండి. ఆయన లాగా రౌండ్ ఫిగర్ చేసుకోవాలి వస్తే. నెక్స్ట్ మొత్తం వీళ్ళు మాకు ఇచ్చిన అంటే అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చిన అన్ని తలలు లెక్క పెట్టుకో, అది ఎక్సెట్రా ఎక్సెట్రా, ఐ కాన్ స్పీక్ లైక్ హిమ్. సో అలా మాట్లాడుతున్నాడు కదా రేవంత్ రెడ్డి గారు. అయితే సార్ మాకంత టైము లేదు, మాకంత అవసరం కూడా లేదు, మాతో డాటా అయితే క్లియర్గానే ఉంది. నేను ఆ డాటా కూడా చెప్తానన్నా. ఇంతకు ముందున్న బీఆర్ఎస్ ప్రభుత్వము, ఆ బీఆర్ఎస్ ప్రభుత్వం కొన్ని నోటిఫికేషన్స్ ఇచ్చారనమాట. ఆ నోటిఫికేషన్స్ని వీళ్ళు భర్తీ చేశారు.
ఓకే. మొత్తం అంటే అంటారు కదా సామెత లైక్ మందికి పుట్టిన పిల్లల్ని మన పిల్లలు అనుకుంటారని, మేబీ ఇఫ్ ఐఎమ్ నాట్ ఐఎమ్ రాంగ్ ఐఎమ్ సారీ. సో అలా అంటారు కదా, అట్లాగా వాళ్ళెవరో నోటిఫై చేస్తే నేనే అన్ని చేశా అన్ని భర్తీ చేశా అని చెప్పి ఈయన చెప్పుకుంటున్నాడు. ఈయన కొత్తగా ఇచ్చినవి ఏమీ లేవు. ఓన్లీ 10,500 మాత్రమే ఈయన కొత్తగా ఇచ్చింది. అంతకు మించిన కొత్తగా ఇచ్చినవి ఏం లేవు. ఇప్పుడు వాళ్ళు అంటా ఉన్నారు కదా, సో వాళ్ళు నోటిఫికేషన్స్ ఇస్తే మాత్రం మేమే కదా ఎగ్జామ్స్ పెట్టింది, పరీక్షలన్నీ నిర్వహించింది, ఇదంతా కూడా మేమే చేసినాం కాబట్టి అది మా ఖాతాలకే వస్తుంది కదా అన్నటువంటి అభిప్రాయం కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు కదా. ఓకే, అలానే తీసుకుందాం అనుకోండి. ఎగ్జాంపుల్ వాళ్ళు అన్నట్టే వాళ్ళు 60,000 ఇచ్చారు అని అనుకుందామండి. ఇప్పుడు వాళ్ళ మేనిఫెస్టోలో ఏముంది? కాంగ్రెస్ పార్టీ ఏమంటదంటే మేనిఫెస్టోని మా భగవాన్, మేనిఫెస్టో మా భగవద్గీత, మేనిఫెస్టో మా కాన్స్టిట్యూషన్ బుక్ అంటారు కదా. సో వాళ్ళ మేనిఫెస్టోలో వాళ్ళు ఏమి ఇచ్చారంటే ప్రతి సంవత్సరం 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. సరే, ప్రతి సంవత్సరం కాకపోయినా 2 సంవత్సరాలు అయింది, 2 లక్షల ఉద్యోగాలను ఇవ్వాలి కదా. మరి అది ఎక్కడ పోయింది? వాళ్ళు ఇచ్చింది కేవలము 50,000, ఇదే 58,000 అంటే అప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి ఆ గవర్నమెంట్ అన్ని కలిపి వాళ్ళు ఎగ్జామ్లు పెట్టి మాకు అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చినవి మొత్తం ఒక 60,000 అంతే. అది కూడా వీళ్ళు నోటిఫై చేసినవి, వీళ్ళు ఇచ్చినవి కేవలం 10,000 పైనే ఉంటాయి అంతే. అవి కూడా ఎందులో కూడా ఏదో గ్రీన్ పెన్ అథారిటీ ఉండేవి ఏమి లేవు, ఏదో చిన్న చిన్న పోస్టులు. మీకు తెలుసు తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు నుంచి కూడా విద్యార్థులు చదువుకుంటూనే ఉన్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక 14 years వాయిడ్ క్రియేట్ అయ్యింది అనుకోండి. ఆ 14 years టైంలో చాలా మంది చాలా కష్టపడి చదివినారు. గ్రూప్ 2కి గ్రూప్ 1కి. నువ్వు గ్రూప్ 2 గ్రూప్ 1 నోటిఫికేషన్స్ ఇవ్వకుండా మిగతా చిన్న చిన్న పోస్టులలో ఎందుకు భర్తీ చేస్తున్నారు? ఈరోజు ఒక సెక్టార్ కాదన్నా, ప్రతి సెక్టార్లో ఇట్లనే ఇబ్బందులు ఉన్నాయి. ఈరోజు పబ్లిక్ సెక్టార్ అనే కాదు, ప్రైవేట్ సెక్టార్లో కూడా మనల్ని ఇబ్బంది పెడుతున్నారు. సరే, మొన్న శ్రీధర్ బాబు గారు ఒక మాట అన్నారు, నేను పబ్లిక్ సెక్టార్లో మేము అందరినీ సాటిస్ఫై చేయలేను, అందరికీ అవకాశం ఇవ్వలేను అన్నారు. సరే, అవకాశం ఇవ్వనప్పుడు మరి మీ మేనిఫెస్టోలో ఎందుకు చెప్పారు? అంటే మీరు మ్యానిపులేట్ చేద్దాం అనుకున్నారా మమ్మల్ని? మీరు మ్యానిపులేట్ చేసి తీసుకున్నదే కదా. సో శ్రీధర్ బాబు గారికి కూడా నేను చెప్దాం అనుకుంటున్నా, మిస్ ఏదైతే ఇంకోటి 75% లోకల్స్కి జాబ్ ఇస్తా అన్నారు. ఎక్కడైనా 75% లోకల్కి జాబ్? 75% కాదు కదా, కనీసం 10% రిక్రూట్మెంట్ మన స్టేట్లో జరిగినా కూడా ఈరోజు ఆత్మహత్యలు అనేవి జరగకపోయేవి. ఈరోజు ఎంతమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు? ఇప్పుడు ఈ దీంట్లోకి వెళ్ళినట్టయితే ఉంటే మంత్రులు ఒక్కొక్క రకంగా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. అంటే ఒక మంత్రి ఏమో 80,000 అని, ఇంకొక మంత్రి ఏమో 1,00,000 అని, ఇప్పుడు ముఖ్యమంత్రి ఏమో 70 అని. సో ఎందుకు వాళ్ళ దాంట్లో వాళ్ళే క్లారిటీ మిస్ అవుతారని అనుకోవచ్చు. బేసికల్గా ఏంటంటే మంత్రులు చాలా బిజీ ఉన్నారు. ఎందులో బిజీ ఉన్నారంటే రెవెన్యూ పంచుకోవడంలో వాళ్ళు చాలా బిజీ ఉన్నారు. వాళ్ళకు దీని గురించి పెద్ద అవగాహన లేదు. మొన్న రీసెంట్గా నేను ఒక మంత్రి గారు, ఐ థింక్ ఫిలిం రిలేటెడ్ ఆయన, కోమటిరెడ్డి గారు, కోమటిరెడ్డి గారిని మొన్న ఎవరో ఒక ప్రశ్న అడిగితే నేను ఆ మినిస్ట్రీనే కాదు అని అంటున్నారు ఆయన. అంటే వాళ్ళకే క్లారిటీ లేదు, దట్ వాళ్ళకి అర్థం కావట్లేదు వాళ్ళు ఏ మినిస్ట్రీ తీసుకున్నారు అనేది. సో అలాంటిది మంత్రులు ఏం మాట్లాడినా. ఇంకొకటి మీరు చెప్పిన ఆ మంత్రి గురించి కూడా నేను చెప్తాను. ఐ థింక్ హీస్ వివేక్ గారు అనుకుంటా. వివేక్ గారు ఒక లేబర్ మినిస్టర్. ఆయన సెక్టార్లో ఆయన 100% ఇస్తే చాలా మంచిది. ఆయనకి ఇచ్చిన మినిస్ట్రీ గురించి ఆయన ఆలోచిస్తే చాలా మంచిది. ఎందుకంటే ఈరోజు లేబర్ విషయాన్ని తీసుకుంటే ఈ సింగరేణి కార్మికుల గురించి, మిగతా వాళ్ళ గురించి, దీని గురించి మీరు పట్టించుకోకుండా మా విద్యార్థుల గురించి మీరు మాట్లాడాల్సిన అవసరం లేదు. ఒకవేళ మాట్లాడినా కూడా మాకు అనుకూలంగా మాట్లాడండి. ఎందుకంటే మీతో ఫస్ట్ డాటా లేదు. 1,00,000 ఉద్యోగాలు అన్నారు. రేవంత్ రెడ్డి గారేమో 70,000 అంటారు, మీరు 1,00,000 అంటారు. ఎవరిని నమ్మాలి? ముఖ్యమంత్రి గారిని నమ్మాలా లేకపోతే మిమ్మల్ని నమ్మాలా? అసలు 1,00,000 ఉద్యోగాలు ఎవరికి ఇచ్చారు? వివేక్ గారు అంతే కదన్నా. 1,00,000 ఉద్యోగాలు ఇచ్చాను అంటున్నారు. 1,00,000 ఉద్యోగాలు ఎవరికి ఇచ్చారు? మీ విశాఖ ప్రైవేట్ లిమిటెడ్కి ఇచ్చారా? V6 ఛానల్ వాళ్ళకి ఇచ్చారా? కన్స్ట్రక్షన్ గ్రూప్ వాళ్ళకి ఇచ్చారా? ఎవరికి ఇచ్చారు? మీరు మాట్లాడే ముందు మీ డాటా పక్కన పెట్టుకొని మీరు మాట్లాడితే చాలా మంచిది. నేను ఈ ప్లాట్ఫామ్ నుంచి ప్రతి ఒక్క మంత్రిని, ప్రతి ఒక్క ఎమ్మెల్యేని ఇన్ని రోజులు మేమేమి అనలేదు ఎవరిని కూడా. కానీ ఈరోజు ఎందుకు అనాల్సి వస్తుందంటే మీకు నచ్చినట్టు అంటే ఓట్ల కోసం మీకు నచ్చినట్లు మాట్లాడతామంటే కరెక్ట్ కాదు. మీరు నిజంగానే జాబ్ నోటిఫికేషన్స్ ఇచ్చుంటే ఈరోజు చిక్కడపల్లి లైబ్రరీలో 5 రూపాయల భోజనం తినుకుంటూ స్టూడెంట్స్ ఎందుకు స్విగ్గీ జొమాటోలో పనిచేస్తారు? ఎందుకు మెడికల్ షాప్లలో పనిచేస్తారు? ఏం మాట్లాడతారు? గవర్నమెంట్ ఒక 10 years ఉండదు, ఓన్లీ 5 years ఉంటుంది. ఈ 5 సంవత్సరాల్లో మీకు నచ్చినట్టు మీరు మాట్లాడి మీకు నచ్చినట్లు మీరు ప్రవర్తిస్తామంటే ఎవరు ఊరుకుండరు. ఎవ్రీవన్ హ్యాస్ ద రైట్ టు స్పీక్, ఎవ్రీవన్ హ్యాస్ ద రైట్ టు క్వశ్చన్ ద గవర్నమెంట్ బికాస్ వీ ఓటెడ్. మనం ఓట్ చేసాం కాబట్టి వీ హ్యావ్ దట్ రైట్ టు క్వశ్చన్. వాళ్ళ దగ్గర నుంచి ఇంకొక ప్రశ్న కూడా ఉత్పన్నం అవుతుంది. ముఖ్యంగా నిరుద్యోగులు అంత తొందరపడాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆ రోజేమో 9-10 సంవత్సరాలు ఉద్యోగాల కోసం వెయిట్ చేసిండ్రు.
సో ఇప్పుడు కేవలం 2 సంవత్సరాలు కూడా పూర్తి కాక ముందుకే అంత అవసరం ఏముంది, మేము మా ప్రభుత్వం సిద్ధంగా ఉంది, సో మేము జాబ్ క్యాలెండర్ కూడా ప్రకటించడం, త్వరలో నోటిఫికేషన్ అన్నటువంటి అది వాళ్ళు చెప్పేటువంటిది. ఎందుకు అంత అగ్రెసివ్గా ఉన్నారు నిరుద్యోగులు అంటే ఏ సమాధానం చెప్తారు? యాక్చువల్గా వాళ్ళే చెప్తున్నారు కదన్న, 9-10 సంవత్సరాల వరకు ఆగిన మీరు ఎందుకు ఆగట్లేదు ఇప్పుడు అని చెప్పేసి. అన్ని రోజులు మేము ఆగాం కాబట్టి, అన్ని సంవత్సరాలు మేము కష్టం అంటే ఏందో చూసాం కాబట్టి, మీ మేనిఫెస్టోలో మీరు రాసుకున్నారు కాబట్టి మేము అడుగుతున్నాం. మీరే మేనిఫెస్టోలో 2 లక్షల ఉద్యోగాలు మేము 5 సంవత్సరాలకు భర్తీ చేస్తామని ఉంటే 10 సంవత్సరాల నుంచి అతాపతా లేని కాంగ్రెస్ పార్టీని మేము తెచ్చుకునే వాళ్ళమా? అసలు లింక్ ఎక్కడుండేదో కాంగ్రెస్ పార్టీ. ఈరోజు మీరు మమ్మల్ని మభ్యపెట్టారు. మేము చేసింది ఏం లేదు, మేము అడగలేదు మిమ్మల్ని. మీరు మీ మేనిఫెస్టోలో యూత్ డిక్లరేషన్ అని చెప్పేసి, మేము బేరోజ్గారీ ఉంటుంది కదా, 2 లాక్ బేరోజ్గారీ అని మీరు చెప్పింది. ప్రియాంక గాంధీ గారు ఆ సరూర్ నగర్ స్టేడియంకి వచ్చి ఆమె చెప్పకపోయింటే అసలు రేవంత్ రెడ్డి గారు ఎవరు అసలు నేను అదే అడుగుతున్నా. రేవంత్ రెడ్డి గారు లాస్ట్ ఒక 2 సంవత్సరాలు ఎలక్షన్స్కి ముందు 2 ఇయర్స్ ముందు వచ్చి, అంటే మా పేపర్ లీకేజ్ కానివ్వండి, ఈ ప్రాసెస్లో స్టూడెంట్స్కి పరిచయం అయింది రేవంత్ రెడ్డి గారు. అప్పుడు రేవంత్ రెడ్డి గారు అవైలబిలిటీ ఉన్నారు. అప్పుడు రేవంత్ రెడ్డి గారు ఫ్రీగా దొరికేవాళ్ళు అనమాట స్టూడెంట్స్కి. ఈరోజు రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వెళ్దామంటే అసలు ఫ్రీగా కాదు కదా, అసలు ఆ గేట్ దాకా కూడా పోనీయట్లే మమ్మల్ని. అసలు ఎలా చెప్పుకోవాలో అర్థం కావట్లేదు. ఈరోజు సార్ చాలా పెద్ద హోదాలో ఉన్నారు కాబట్టి పట్టించుకోవట్లే మమ్మల్ని. మేబీ సార్ హ్యాస్ టు థింక్ వన్స్. ఇంకొక 5 ఇయర్స్ తర్వాత మళ్ళీ ఎలక్షన్స్ వస్తాయి, ఇంకొక 3 ఇయర్స్ అయినాక మళ్ళీ ఎలక్షన్స్ వస్తాయి సార్. దిస్ పవర్ ఈజ్ నాట్, ఇది శాశ్వతం కాదు. సో మీ దాంట్లో మీకు కూడా ఎందుకు యూనిటీ ఉండట్లేదు? ఎవరికి వారుగా చేస్తున్నటువంటి ఉద్యమాల పట్ల కూడా నిజమైన జెన్యున్గా మీరు ఉద్యమాలు చేసినప్పుడు కూడా మిమ్మల్ని నిజంగా అయ్యో పాపం అన్నటువంటి వాళ్ళ దగ్గర కంటే ఎక్కువ మంది వీళ్ళ రాజకీయ స్వార్థాల కోసం కావచ్చు, వాళ్ళ డబ్బుల కోసం ఆశపడి కావచ్చు, వీళ్ళకి పదవులు ఆశపడి కావచ్చు పోయేది అన్నటువంటి విమర్శలు కూడా చాలా పెద్ద మొత్తంలో వినబడతా ఉన్నాయి. సో ఎందుకు ఇటువంటి పలచన అయిపోతూ ఉన్నారు అంటే ఏం సమాధానం చెప్తారు? బేసికల్గా ఎవరు అలాంటి అంటే నిరుద్యోగులు అలా ఏం లేరు, అందరు కలిసే ఉన్నారు. కాకపోతే పర్సనల్ అజెండాస్ ఉండడం తప్పు కాదు. ఇప్పుడు కొందరికి పాలిటిక్స్ ఇంట్రెస్ట్ ఉంటుంది, కొందరికి పార్టీలు ఇంట్రెస్ట్ ఉంటుంది. దాన్ని నేను వ్యతిరేకించను, వాళ్ళ పర్సనల్ ఒపీనియన్ అది. కాకపోతే ఎప్పుడైతే ఒక ప్లాట్ఫామ్ మీదకి వచ్చి మనం అందరికీ న్యాయం చేయాలి అన్నప్పుడు అందరూ వస్తున్నారు. అంటే అందరూ వచ్చి అందరు కలిసే చేస్తున్నారు ప్రోగ్రామ్. జనాలకు అట్లా పోర్ట్రేట్ అవుతుందేమో, కానీ ఎవ్రీవన్ మాలో ఇలా రైవలరీస్ ఏం లేవు. పీపుల్స్ కాదు, అంటే ఉన్నటువంటి పార్టీ నాయకులు కూడా ఓపెన్ గా స్టేట్మెంట్ ఇస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాట్లాడితే నిరుద్యోగులు వాళ్ళు రోడ్డు మీదకి ఎక్కుతా ఉన్నారు అని మాలాంటి జర్నలిస్టులు అడిగినప్పుడు, వాళ్ళు నిరుద్యోగులు ఎందుకైతారు, వాళ్ళు పార్టీ కార్యకర్తలు అని చెప్పేసి కూడా వాళ్ళు బహిరంగంగా వాళ్ళ పేర్లు పెట్టి వాళ్ళు ఉచ్చరిస్తూ ఉన్నారు. మేబీ అలా ఉన్నారేమో ఇద్దరు ముగ్గురు ఉండొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఒక పార్టీ మనకు నచ్చినప్పుడు అది తప్పులేదన్న. కాకపోతే ఎప్పుడైతే ఇట్ కమ్స్ టు ద అన్ఎంప్లాయిడ్ ఇష్యూస్, వాళ్ళ పార్టీ వాళ్ళ పొలిటికల్ ఇంట్రెస్ట్లు పక్కన పెట్టి వస్తున్నారు. సో ఇంకోటి, కాంగ్రెస్ పార్టీలో ఉన్న లీడర్స్ అలా అంటున్నారు. ఎందుకంటున్నారంటే వాళ్ళు వీళ్ళని తట్టుకోలేకపోతున్నారు. ఇప్పుడు ఒకరున్నారు, వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నప్పుడు ఎలా వాళ్ళ థ్రోట్ని ఎలా కట్ చేయాలి, వాళ్ళ గొంతు ఎలా నులిమేయాలి, వీళ్ళ మీద ఏదో ఒక పార్టీ ప్రొజెక్షన్ చేశారనుకోండి, అప్పుడు వాళ్ళు సైలెంట్ అయిపోతారు. వీళ్ళ మీద వ్యక్తిగతంగా ఏదైనా విమర్శలు చేశారనుకో సైలెంట్గా అయిపోతారు. సో ఈ ప్లాట్ఫామ్ నుంచి నేను చూస్తున్న వాళ్ళందరికీ కూడా అదే చెప్తున్నాను, నిరుద్యోగులు కూడా అదే చెప్తున్నాను. ఇక్కడ పొలిటికల్ ఇంట్రెస్ట్ ఉండడం తప్పు కాదు. కాకపోతే వెన్ ఇట్ కమ్స్ టు ద అన్ఎంప్లాయిడ్ ఇష్యూస్, ప్రతి ఒక్కరు వాళ్ళ అజెండాస్ పక్కన పెట్టి ప్రతి ఒక్కరు బయటకు వచ్చి అందరూ ఒక యూనిటీగా ఉండే చేస్తున్నారు. మరి అది చూసే వాళ్ళు ఎలా చూస్తున్నారో నాకైతే తెలియదు. సరైనటువంటి మార్గంలోనే ఎంచుకుంటా ఉన్నారు. అందరితో డిస్కషన్ అయిన తర్వాత లేకపోయినట్లయితే ఎవరికి వారుగా వీళ్ళు ఈరోజు మీటింగ్ పెట్టిల్లు కాబట్టి వీళ్ళకి ఒక 500 మంది వచ్చి మనం మీటింగ్ పెట్టినట్లయితే ఒక 1000 మందిని తీసుకోదాం, లేకపోతే కొంతమంది అన్న మాతో పాటు రాకపోతారు అన్నటువంటి ఒకరిపైన ఒకరు పెత్తనం చెలాయించుకునేలాగా కనబడుతుంది. అంటే వీక్లీ 2-3 టైమ్స్ చేయడం, ఒక ప్రోగ్రామ్ చూసి ఇంకోరు కొంత ముందుకు వచ్చి ఇట్లాంటి చేయడం, ఇదే కొంత అంటే ఒకవేళ అందరూ అనుకుని 1 మంత్కి ఒక్కసారి ప్రోగ్రామ్ పెట్టుకున్నప్పుడు కూడా గ్రాండ్ సక్సెస్ అయ్యేది. కానీ ఇండివిజువల్గా పెట్టడం ద్వారా ఇటువంటి విమర్శలు అవుతా ఉన్నాయి. అలా ఏం లేదు. అంటే వీళ్ళే నార్మల్గా నిరుద్యోగులు కూడా ఎలా అంటే అలా పెట్టడానికి కూడా రీజన్ చెప్తాను. స్టూడెంట్స్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడుగుతున్నారనమాట, ఏదో ఒక మీటింగ్ పెట్టండి అన్న, మా ఇష్యూస్ని కొంచెం అక్కడి వరకు తీసుకొని వెళ్ళండి అని చెప్పేసి. సో ఎవరు ఎప్పుడు మీటింగ్ పెట్టినా వాళ్ళ ఇంటెన్షన్ ఏదైనా, వాళ్ళ ప్రయారిటీ ఏదైనా కూడా ఇట్స్ ఆల్ ఫర్ ద స్టూడెంట్స్, ఫర్ ద అన్ఎంప్లాయిడ్ ఆస్పిరెంట్స్, ఫర్ ద జాబ్ నోటిఫికేషన్స్. వీక్లీ పెట్టినా మంత్లీ పెట్టినా ఎలా అయినా పెట్టుకోండి అని. ఎవరికి ఎలాంటి పొలిటికల్ ఆస్పిరేషన్స్ ఉన్నా నేను తప్పు అనను, కాదు అనను. కాకపోతే అల్టిమేట్గా వీళ్ళందరూ చేసేది ఏంటి అంటే ఓన్లీ ఫర్ ద సేక్ ఆఫ్ స్టూడెంట్స్.
అంటే ప్రతి ఒక్కరు ఇప్పుడు నేనైనా కానివ్వండి, నాతో పాటు ఉన్న వేరే ఇప్పుడు మా ఇంద్ర అన్న కానివ్వండి, మిగతా చాలామంది మన కుమార్ అన్న కానివ్వండి, సోమేష్ గారు కానివ్వండి, ఇంకా వేరియస్ అదర్ పీపుల్ హూ ఆర్ వర్కింగ్ టూ హార్డ్, అందరు కూడా వీఆర్ ఎ గ్రూప్ ఆఫ్ టీమ్ ఆఫ్ పీపుల్ వీఆర్ వర్కింగ్ ఫర్ ద అన్ఎంప్లాయిడ్ ఇష్యూస్. ఎందుకంటే రేపు జాబ్లు వస్తే మేము రాసుకొని విల్ గెట్ ఇన్ టు ద క్యాడర్. మాకేమో పొలిటికల్ ఇంట్రెస్ట్ ఇలా ఏం లేవన్నా, వి జస్ట్ వాంటెడ్ ద జాబ్ నోటిఫికేషన్స్ అంతే. మీరు మీ పోరాటం హైదరాబాద్లో కనబడ్డది, సరే చూసాం, చాలా ధర్నాలు కావచ్చు, ప్రెస్ మీట్లు కావచ్చు, మిగతాయి. నిన్న ఒక నిరుద్యోగి చనిపోయినప్పుడు మీ ఐక్యత ఎక్కడ పోయింది అని అడిగితే మీరు ఏం సమాధానం చెప్తారు? కేవలం మీకు వచ్చి ఎవరైనా మాట్లాడతారు, హైదరాబాద్లో మీరు ఉంటారు, కానీ అటువంటి టైంలో ఒక నిరుద్యోగి జాబ్ రాక ఇంజనీరింగ్ చదివి బీటెక్ చదివినటువంటి మీరు కనీసం పరామర్శించేటువంటి ప్రయత్నం ఏమైనా చేసినలా? వాళ్ళని కనీసం ఆ చావు చనిపోవడం చాలా దురదృష్టకరమైనటువంటి, కనీసం ఆ చావుని కనీసం గవర్నమెంట్ దృష్టికి తీసుకువెళ్ళేందుకు ఎందుకు ప్రయత్నించలేదు? దీంట్లోనే మీ ఐక్యత కనబడతా ఉంది కదా, దీనికి ఏం సంబంధం చెప్తారు? యాక్చువల్గా అన్న, మీరు అడిగిన క్వశ్చన్ చాలా కరెక్ట్దే, అండ్ నేను ఐ ఫీల్ వెరీ బ్యాడ్ ఫర్ దిస్. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఆ న్యూస్ సీరియస్గా నాకు, అంటే బీయింగ్ అన్ ఆస్పిరెంట్, నాకైతే న్యూస్ త్రూ తొలి వెలుగు ఛానల్, మన తొలి వెలుగు ఛానల్ నుంచి నాకు తెలిసింది న్యూస్. ద మూమెంట్ ఐ రిసీవ్ ద న్యూస్, నేను నా ఫ్రెండ్స్కి కాల్ చేసి అడిగాను, బట్ వాళ్ళకి ముందే తెలుసు. అంటే నేను మేబీ ఐఎమ్ లేట్, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ ఫర్ దాట్, ఐఎమ్ వెరీ కొంచెం లేట్ అయింది. మీరు అడిగారు ఐక్యత ఎక్కడ పోయిందని చెప్పేసి. నిన్న మీరు చూసినట్టయితే అఫ్కోర్స్ పృథ్వీ అన్న ఫస్ట్ నుంచి ఇందులో ఉన్నారు కాబట్టి, మీరు కానీ పృథ్వీ అన్న కానీ మీరు ఉద్యమకారులు, ఉద్యమంలో ఉన్నారు, ఉద్యమం గురించి తెలుసు. సో మీరు డెఫినెట్గా అక్కడ ప్రజెంట్ అవ్వాలి. సో మీ త్రూ నిజంగా చాలామందికి తెలిసింది. ద మూమెంట్ వీ కేమ్ టు నో అబౌట్ దట్ న్యూస్. ఇంకొకటి, మీడియా కవరేజ్ అనేది చేయలేదన్న. ఈ మన ప్లాట్ఫామ్ చేసినట్టు మిగతా అన్ని న్యూస్ ఛానల్స్ కవర్ చేసుంటే అట్లీస్ట్ అది గ్రౌండ్ లెవెల్కి రీచ్ అయ్యేది. బట్ అది గ్రౌండ్ లెవెల్కి రీచ్ అవ్వలేదంటే టుడే జర్నలిజం ఫెయిల్డ్. సారీ టు సే దిస్, నన్ను తప్పుగా అనుకున్నా పర్వాలేదు. ఈరోజు నేను అదే అడుగుతున్నా, చాలామంది మీడియా ఛానల్స్ మా ఇష్యూస్ని చూపించట్లేదు. ఎందుకంటే ఇది ఒక ఇష్యూ, ఇట్స్ అ బర్నింగ్ ఇష్యూ ఇన్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ. బట్ టుడే మీడియా ఛానల్స్ ఆర్ ఫెయిలింగ్ టు డూ దిస్. సో ఐ థింక్ దట్ దే ఆర్ లూజింగ్ ద క్రెడిబిలిటీ ఇన్ దిస్ ఆస్పెక్ట్. సో మాకు ఈ ఛానల్ త్రూ తెలిసిందన్న. యాజ్ సూన్ యాజ్ వి కేమ్ టు నో, అంత నైట్ టైము మేము అందరం వెళ్ళలేం కాబట్టి ఫ్యూ ఆఫ్ అవర్ స్టూడెంట్స్ వెంట అక్కడికి వెళ్ళారు. లైక్ ఇంద్ర కానివ్వండి, కుమార్ అన్న, సోమేష్ అన్న, ఇలాంటి చాలామంది ఆస్పిరెంట్స్ వెళ్ళి కలిశారు కూడా. ఫర్దర్ ఏం చేయాలి ఏంటి అనేది వీ విల్ డిసైడ్. ఎందుకంటే మీకు తెలుసన్న, నిరుద్యోగులు ఏమీ చేయాలన్నా కూడా ఇక్కడ పోలీస్ ఫోర్స్ ఎంత ఉందనేది మీకు తెలుసు. మేము కనీసం బయటికి వస్తే చాలు మా మీద హౌస్ అరెస్ట్లు చేస్తున్నారు, పోయి పోలీస్ స్టేషన్లు వేసేస్తారు. సో ఇంకొకటి, పర్మిషన్స్ లేవు. సరే అక్కడెక్కడో చనిపోయారు ఆ అన్నయ్య, సో ఇక్కడ మనం ఏదైనా చేద్దామన్నా కూడా పర్మిషన్స్ లేవు. అట్లీస్ట్ దాని స్టేట్ మన చీఫ్ మినిస్టర్ గారికి దృష్టికి తీసుకొని వెళ్దాము, ఏదన్నా అండ్రెస్ట్ అనను, ఒక పీస్ఫుల్ ప్రొటెస్ట్ చేద్దామన్నా మాకు పర్మిషన్స్ ఇవ్వట్లేదు. సో వెరీ సారీ, ఐ ఫీల్ వెరీ సారీ ఫర్ దర్ ఫ్యామిలీ. ఇద్దరు చిన్న పిల్లలు చూసానన్నా, నేను అదే చెప్తున్నాను కదా, సేయింగ్ థ్యాంక్స్ టు యువర్ ఛానల్. ఎందుకంటే ఈరోజు అన్ని ఛానల్స్ పక్కన పెట్టేసాయి, లైట్ తీసుకున్నారు నిజంగానే. అదే మీ ఇళ్ళల్లో ఇలాంటి ప్రాబ్లం ఉంటే మీరు సైలెంట్గా ఉంటారా? టుడే ఎవ్రీ ఛానల్, అసలు వాళ్ళ వైఫ్ కూడా ఐ కేమ్ టు నో దట్ షీ ఈస్ 25-26 ఇయర్స్. ఒక హస్బెండ్ చనిపోతే అసలు ఆమె జీవితం ఎట్లా గడుస్తుంది? చిన్న పిల్లలు, వాళ్ళకి ఏం ఊహ తెలియదు, ఏం తెలీదు. వాళ్ళ అతని సర్టిఫికెట్ కూడా నిన్న చూపించారు నాకు మీ ఛానల్. ఆయన ఉన్నటువంటి పర్సెంటేజ్ కావచ్చు, ఆ మార్కులు వచ్చినటువంటి, అది కూడా బ్రిలియంట్ స్టూడెంట్. అది కూడా నేను ఈ ప్లాట్ఫామ్ నుంచి చాలా మందికి చెప్తామని అనుకుంటున్నాను. సీరియస్లీ ఎస్టర్డే పృథ్వీ అన్న కానీ, మన స్టూడెంట్స్ మిగతా బ్రదర్స్ వాళ్ళు కానీ, మన అనిల్ అన్న కానీ, ఛానల్ వాళ్ళు కానీ వెళ్ళారు. సో ఈవెన్ వాట్ ఎవర్ ద ఇన్ఫర్మేషన్ ఐ నో, ఐ జస్ట్ ట్రై టు డిస్క్రైబ్ టు అవర్ పీపుల్. నిజమే, ఆయన 10th కూడా చాలా వండర్ఫుల్ స్టూడెంట్, బ్రిలియంట్ స్టూడెంట్. ఇంటర్లో కూడా మంచి మార్క్స్ వచ్చాయి. ఈవెన్ బీటెక్లో కూడా ఫస్ట్ క్లాస్ డిస్టింక్షన్ అంటే మోర్ దెన్ 75% హీ గాట్. సో 2013లో పాస్డ్ అవుట్ అనుకుంటా బీటెక్ కదన్నా. 2013లో అప్పుడు మళ్ళీ మన గూగుల్ ఇలాంటివి ఏం లేవు. ఇప్పుడైనా ఇవన్నీ ఉండి మనం సోర్సెస్ అన్నీ వస్తున్నాయి, కానీ అప్పుడు ఇట్స్ వెరీ టఫ్. ఈవెన్ ఐ ఫినిష్డ్ మై గ్రాడ్యుయేషన్ ఇన్ 2019. అప్పుడు యునో దెర్ ఆర్ ఓన్లీ ఫ్యూ లిమిటెడ్ సోర్సెస్. అవన్నీ చదివి ఆయన 75% వచ్చిందంటే అది చాలా గ్రేట్ విషయం. ఈరోజు మనము ఎంతకైనా ఆయనకు యునో, నాకు అసలు చాలా ఎమోషన్ అయిపోతున్నాను అన్న, సారీ.
వాళ్ళ ఫ్యామిలీకి వాళ్ళ వాళ్ళ సిస్టర్ కూడా ఈయన ఎడ్యుకేషన్ కోసం అని వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ సిస్టర్ని కూడా చదివించలేదంట. అవును. అండ్ మోర్ ఓవర్ వాళ్ళ పేరెంట్స్కి కూడా పెద్ద ఏమీ లేదు. హీ వెయిటెడ్ ఫ్రమ్ 2013 టిల్ ద డేట్ హీ వెయిటెడ్. సో మధ్యలో ఒక 1-2 ఇయర్స్ హైదరాబాద్కి వచ్చి కూడా చదువుకున్నారు. అమెజాన్లో కూడా. ఇంకోటన్నా చాలామంది అంటారు మీరు ప్రైవేట్ సెక్టర్లో జాబ్ చేసుకోవచ్చు కదా, గవర్నమెంట్ సెక్టర్ వదిలేసి అని అంటారు. అరే మనం ఒక 4-5 ఇయర్స్ కంటిన్యూస్గా మన పబ్లిక్ సెక్టర్కి ప్రిపేర్ అవుతూ ఉంటాము. సడన్గా నువ్వు గవర్నమెంట్ సెక్టర్కి వెళ్ళమంటే నీ ఏజ్ పెరిగిపోయి ఉంటుంది. ఒక చిన్న ఒక 15,000కి నిన్ను జాబ్ చేయమంటే ఇఫ్ యువర్ ఏజ్ ఇస్ 30 to 32 ఇయర్స్, ఇఫ్ సమ్వన్ ఆస్క్ యూ ఎవరన్నా మీ 15,000కి జాబ్ చేయమంటే ఆ 15,000 ఏం సరిపోతాయి అన్న? ఎంత ఎంత మనకంటూ ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది కదా ఇన్ని రోజులు కష్టపడి చదివినప్పుడు. ఈరోజు చాలా మంది అంటున్నారు నేను మంచి అవకాశమే కదా. సరే మనం చనిపోవడం చాలా దురదృష్టకరమైనటువంటి వార్తనే, కానీ మీకు ఉన్నటువంటి ఇష్యూని ఇంకా రేజ్ చేయడానికి సో ఇది కొంత మీకు వెసులుబాటు అయ్యేది కదా, ఆ కుటుంబానికి కూడా న్యాయం కూడా జరిగేది కదా. సో ఆ కోణంలో ఎందుకు చూడలేకపోయింది మీరంతా అని? యాక్చువల్గా ఇష్యూ కూడా మాకు అంటే మీ ఛానల్ త్రూ చాలా మందికి నిన్న తెలిసింది. సో మేము ఏదన్నా ఫర్దర్గా ఏం చేయాలి ఏంటి అనేది వీఆర్ ప్లానింగ్. ఎందుకంటే ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్ కూడా ఉన్నాయి కాబట్టి మాకు పర్మిషన్స్ కూడా దొరకట్లేదు. ఓకే. సో వీఆర్ ప్లానింగ్ టు డూ సంథింగ్ ఫర్ హిమ్. అట్లీస్ట్ వాళ్ళ ఫ్యామిలీ, ఆయనకి ఎట్లాగో మనం ఇప్పుడు ఏం చేయలేము, ఆయనకి ఎట్లాగో జస్టిస్ చేయలేము. అట్లీస్ట్ వాళ్ళ ఫ్యామిలీకి అయినా ఏదన్నా చెయ్యాలి అని నాకు ఐ మీన్ ఫ్రమ్ ఆల్ మా నిరుద్యోగులందరూ కూడా వీఆర్ ఫీలింగ్ వెరీ బ్యాడ్ ఫర్ దిస్. అంటే మీరు అదొక్కటి చూపించారు, కానీ అలాంటి చాలామంది నిరుద్యోగులు అలా మనస్తాపానికి గురవుతున్నారు ఇప్పుడు కూడా. మొన్న గ్రూప్ 1 మా కేసెస్ అన్ని డిస్మిస్ అయ్యాక చాలామంది స్టూడెంట్స్ ఎవరైతే గ్రూప్ 1 కోసం ఇన్ని సంవత్సరాలు కష్టపడ్డారో లిటరలీ వాళ్ళు నాకు ఫోన్ చేసి అసలు ఎందుకు బతుకుతున్నాము అని అంటున్నారు. అంతే కదన్నా, 4-5 ఇయర్స్ వాల్యుబుల్ టైమ్ ఏం చేసుకుంటాం. ఇప్పుడు ఇప్పుడు నాది ఒక గ్రాడ్యుయేషన్ అయిపోయింది. వాట్ విల్ వీ డూ నౌ? ఇన్ని ఇయర్స్ నుంచి ప్రిపేర్ అయ్యాము, నోటిఫికేషన్స్ లేవు, ఏం చేసుకోవాలి, ఏం చేసి బతకాలి, ఏం చేయాలి, ఎలా సమాధానం చెప్పుకోవాలి పేరెంట్స్కి? సో నేను నిరుద్యోగులు కూడా ఒకటే చెప్తున్నాను, మీకు ఎప్పుడైనా అలాంటి ఫీలింగ్ వచ్చింది అనుకోండి, జస్ట్ థింక్ అబౌట్ యువర్ పేరెంట్స్ ఫస్ట్. మీరు చనిపోతే ఎవ్వరు బాధపడండి ఎక్సెప్ట్ యువర్ మదర్. ఎందుకంటే 9 నెలలు మోసి కంటారు కాబట్టి షీఈ్ ద వన్ హూ సఫర్స్ ఎ లాట్. సో వాళ్ళ గురించి ఒకసారి ఆలోచించుకోండి. ఇది కాకపోతే ఇంకొకటి, కానీ అది కరెక్ట్ కాదు. చనిపోయి మీరు ఏం సాధించట్లేదు చనిపోయి. సరే ఆయన కష్టాలు ఆయనకున్నాయి, హీ కుడెంట్ టేక్ ఇట్, సో సూసైడ్ చేసుకున్నారు. బట్ అలాంటి స్టెప్ తీసుకోకండి. ఐఎమ్ జస్ట్ రిక్వెస్టింగ్, ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్ చేస్తున్నాను. మీకు అలాంటి ఏదైనా ప్రాబ్లం ఉంటే ప్రతి గ్రూప్లో, మన నిరుద్యోగులు ప్రతి గ్రూప్లో యూ విల్ ఫైండ్ మై నెంబర్ ఆర్ అదర్ పీపుల్ నెంబర్, లైక్ ఇందిరా కానివ్వండి, మిగతా ఎవరి నెంబర్స్ అని ఉంటాయి. వెన్ యూ ఆర్ ఫీలింగ్ దాట్ యు ఆర్ ఫీలింగ్ వెరీ అలోన్ అండ్ ఎవ్వరూ లేరు, మేము చాలా బాధపడుతున్నాం అనిపించినప్పుడు, అంటే ఒక ఒక స్పాన్ ఆఫ్ టైంలో అనిపిస్తుంది అన్న, జాబులు లేవు, నోటిఫికేషన్స్ లేవు, ఏం చేసుకోవాలని చెప్పేసి. అట్లాంటి టైంలో ఎవరైతే ఈ నిరుద్యోగులు తెలంగాణ జేఏసీ నిరుద్యోగులు జేఏసీ ఉందో యూ కెన్ కాల్. మాకన్నా ఫోన్ చేసి మాట్లాడండి, లేదా ట్రై టు అందులో నుంచి డైవర్షన్ కోసం చెప్తున్నాను. బట్ నెవర్ టేక్ దట్ స్టెప్. ఇంకోటి, మాకు కాదు మీకు ఇంకా మోటివేషన్ కావాలంటే యూ కెన్ కాల్ పృథ్వీ అన్న గారు, విఠల్ అన్న కానివ్వండి, మన రగన్న కానివ్వండి. ఇప్పుడు ఈ అంశం వచ్చింది కాబట్టి ఒక క్వశ్చన్, ఇదే విఠల్ అండ్ పృథ్వీ వీళ్ళ పేరు తీసింది కాబట్టి, సో మొదటి నుంచి కూడా నేను చూస్తున్నప్పటికీ కొంత మీకు సపోర్ట్ చేసి, మీ నిరుద్యోగులకు సపోర్ట్ చేసుకుంటూ గవర్నమెంట్ దగ్గర ఎంతో కొంత తీసుకువెళ్ళడంలో వాళ్ళ గొంతు కూడా చాలా ఉందని నా భావన. సరే, మొన్న జరిగినటువంటి మీ ఏదైతే మహాధర్నాలో జరిగినటువంటి దాంట్లో వాళ్ళు కూడా స్టేజ్ పైన ఉన్నారు. కొంతమంది నిరుద్యోగులు కొంత కించపరిచేలాగా ఎవడు వాళ్ళని పిలవనటువంటి పేరంటానికి వచ్చి ఆడ కూర్చోవడం ఏంటి అన్నటువంటి తీరుగా మాట్లాడాను. దీన్ని ఎట్లా అర్థం చేసుకోవచ్చు? ఎందుకు వాళ్ళను విమర్శించాల్సినటువంటి అవసరం నిరుద్యోగులకు ఎందుకు వచ్చింది? ఓకే, బేసికల్గా అట్లయితే ఎవ్వరు నిరుద్యోగులు అనుకోరన్నా. ఎందుకంటే ఈరోజు నిరుద్యోగుల అంశమే కానివ్వండి, గ్రూప్ 1 అంశమే కానివ్వండి, ఈవెన్ నేను ఢిల్లీలో ఉన్నప్పుడు కూడా అర్ధరాత్రి నాకు బాధ వచ్చిందని ఎవరికన్నా చెప్పుకోగలిగానా అంటే అది మన పృథ్వీ అన్నకే. సో ఈరోజు నేను నిరుద్యోగులు కూడా చెప్తున్నాను, ఎవరన్నారో నాకు తెలియదు, మేబీ ఎవరు అనలేదు అలాగా, మేబీ మరి మీరు ఎలా వినిపించిందో నాకు తెలియదన్నా. అలా అయితే అనుకునే టైప్ కాదు మేము ఎవరము. ఒకవేళ అలా అన్నారు అని మీరు అంటున్నారు కాబట్టి అలా అన్న వాళ్ళకు కూడా నేను ఒకటి క్లారిటీ ఇస్తాను. మీరందరూ ఎక్కడున్నారో నాకు తెలియదు, బట్ పర్సనల్లీ మేము ఒక టీమ్ ఆఫ్ పీపుల్ మేము మూమెంట్లో వర్క్ చేస్తున్నప్పుడు ఏ అర్ధరాత్రి అయినా కూడా, అంటే ఈ ప్లాట్ఫామ్ నుంచి చెప్తున్నా నిరుద్యోగులు గుర్తుపెట్టుకోండి,
ఏ అర్ధరాత్రి అయినా కూడా ఎవరన్నా వచ్చారా అంటే పృథ్వీ అన్న కానివ్వండి, విఠల్ అన్న కానివ్వండి, రాత్రి అంతా కూడా మన అశోక్ నగర్లో కూర్చున్నారు గ్రూప్ 2 మూమెంట్ అప్పుడు. గ్రూప్ 2 మూమెంటే కానివ్వండి, లేకపోతే ఎవరైనా నిన్న అబ్బాయి చనిపోయాడు కదా, అక్కడ కూడా కానివ్వండి, గ్రూప్ 1లో ప్రతి డిబేట్లో దే స్పోక్ అబౌట్ అస్. జీవో 29 గురించి మాట్లాడడం కానివ్వండి, మొన్న రీసెంట్గా అంతకుముందు ఒక అమ్మాయి చనిపోయింది అర్చన అని చెప్పేసి, ఆ అమ్మాయి విషయం కూడా చాలా మంది క్లోజ్ చేసేసారు. బట్ ఇట్ ఈస్ ట్రూ. అమ్మాయి చిన్న ఏదో అశోక్ నగర్లో భిక్షాటన చేసిన రోజు ఏదో డబ్బులు ఇచ్చిందని చెప్పేసి ఆ అమ్మాయిని పోలీస్ వాళ్ళు చాలా ఇబ్బంది పెట్టారు. సో దట్ ఆల్సో ఏ మూమెంట్ ఉన్నా ఏమున్నా కూడా పృథ్వీ అన్న కానీ విఠల్ అన్న కానివ్వండి, ఇలాంటి వాళ్ళు అంటే ఉద్యమకారులు మన అన్న వాళ్ళు ఎవరైనా కానివ్వండి, సో దే స్టూడ్ విత్ అస్. సో ఇలా ఎవరన్నారో నాకు తెలియదు. కొంతమంది వాయిస్లు అట్లా నేను కూడా విన్నాను. విన్నారా? ఓకే, మేబీ అలా అనకపోతుండొచ్చు. మరి అక్కడైతే ఆ స్టేజ్ పైన పృథ్వీ అన్న ఉన్నాడు, విఠల్ అన్న ఉన్నాడు, తర్వాత ప్రసన్న హరికృష్ణ ఉన్నాడు, వీఆర్ ఎక్స్ట్రీమ్లీ సారీ అన్న, శ్రీనివాస్ గౌడ్ ఉన్నాడు. ఆయన కూడా పార్టీలతో ఏం సంబంధం లేదు. మేబీ వాళ్ళ ఐ డోంట్ నో, విఠల్ అన్న పృథ్వీ అన్నని అనే అంత ధైర్యం అయితే నిజంగా మాకైతే లేదు. అనకపోయి ఉండొచ్చు, మీరు ఎలా విన్నారో నాకు తెలీదు. ఇఫ్ ఎట్ ఆల్ అలా ఎవరైనా నిరుద్యోగుల నుంచి అలా ఏదైనా జరిగి ఉంటే వీఆర్ ఎక్స్ట్రీమ్లీ సారీ ఫర్ దాట్. అంటే ఆన్ బిహాఫ్ ఆఫ్ అందరు నిరుద్యోగుల బిహాఫ్ నేను అదే చెప్తున్నాను, వీఆర్ ఎక్స్ట్రీమ్లీ సారీ. కాకపోతే అలా అయితే అనరన్నా ఎవరు కూడా. మరి మీరు ఎలా అయినారో నాకు తెలియదు. అలా అయితే సో మీరు కూడా గ్రూప్ 1 ఆస్పిరెంట్. సో ముఖ్యంగా కోర్టు తీర్పు, హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏమైనా సవాల్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పటికే మీకు ప్రతి కోర్టులో కూడా సరే ఒకసారి ఉపశమనం లభించినప్పటికీ 2-3 సార్లు మళ్ళీ ఎదురు దెబ్బలు అవుతా ఉంది. ఏంటి ఈ చాప్టర్ క్లోజ్ అయినట్టేనా ఏంటి? రేపు మీ భవిష్యత్తు కార్యాచరణ లేదన్న, చాప్టర్ అసలు క్లోజ్ అవ్వలేదు. గ్రూప్ 1 అనే ఎగ్జామ్ ఫస్ట్ నుంచి కూడా మొత్తం అవకతవకలే. గ్రూప్ 1ని మహేందర్ రెడ్డి గారిని అపాయింట్ చేసినప్పటి నుంచి ఇప్పుడు కోర్టు మాకు 2 సార్లు ఎగ్జామ్ క్యాన్సిల్ అయినప్పుడు ఎగ్జామ్ రద్దు చేయమనలేదు, మళ్ళీ ఎగ్జామ్ పెట్టమని చెప్పింది. కానీ ఎగ్జామ్ ఎందుకు క్యాన్సిల్ చేశారు? టీజీపీఎస్సీ ఎందుకు క్యాన్సిల్ చేసి కొత్త నోటిఫికేషన్ ఎందుకు ఇచ్చింది? ఇంకొకటి, మహేందర్ రెడ్డి గారిని అపాయింట్ చేయాల్సిన అవసరం ఏముంది? ప్రీవియస్ గవర్నమెంట్లో రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే మహేందర్ రెడ్డి గారే ఫోన్ ట్యాపింగ్ విషయంలో కీలకమని అదని అంటే అప్పుడు నచ్చని మహేందర్ రెడ్డి గారు ఇప్పుడు సడన్గా మహేందర్ రెడ్డి గారు నచ్చారు రేవంత్ రెడ్డి గారికి. జస్ట్ 9 monthsే అనే సర్వీస్. సో సుప్రీంకోర్టు అకార్డింగ్ టు ద గైడ్ లైన్స్ ఏంటి, కనీసం ఒక 3 years అన్న సర్వీస్లో ఉండాలి. ఎందుకని తీసుకొచ్చారు? మిగతా చాలామంది ఉన్నారు కదా, వాళ్ళని అపాయింట్ చేయాల్సింది కదా, రిటైర్డ్ ఆఫీసర్స్. వాళ్ళు ఎందుకు అపాయింట్ చేయలేదు? మహేందర్ రెడ్డి గారి అపాయింట్మెంట్ నుంచి ఇందులో మొత్తం ఇదో పెద్ద లూప్. తర్వాత మళ్ళీ ఎగ్జామ్ క్యాన్సిల్ చేసి కొత్త ఎగ్జామ్ పెట్టారు, కొత్తగా నోటిఫై చేశారు. కొత్తగా నోటిఫై చేయాల్సిన అవసరం ఏముంది అంటే జీవో 29 తీసుకొచ్చారు అప్పుడు. అంటే జీవో 29 తీసుకొచ్చి నాన్ లోకల్స్కి జాబ్ ఇద్దామన్నా, జీవో 29 తీసుకొచ్చి అగ్రకులాలకు జాబ్ ఇద్దామన్నా. ఈరోజు రేవంత్ రెడ్డి గారిని ఈ ప్లాట్ఫామ్ నుంచి మా మొత్తం ఒక 30 లక్షల మంది నిరుద్యోగులు ఓటీఆర్ రిజిస్టర్ చేసుకున్నారు. సరే అటు ఇటు ఒక 25 lakhs తీసుకోండి. అంతమంది బిహాఫ్ నేను అడుగుతున్నాను రేవంత్ రెడ్డి గారిని, పవర్ వచ్చాక మీరు చేసిన ఫస్ట్ మిస్టేక్ ఏంటంటే జీవో 29 తీసుకొని రావడం. ప్రీవియస్ గవర్నమెంట్లో జీవో 55 ఉంటుండే. అప్పుడు కేసీఆర్ గారి ప్రభుత్వం ఏం చేసింది అంటే ఒక జీవో 55 వల్ల సరే ఎస్టీ ఎస్సీ వాళ్ళు మొత్తం బెనిఫిట్ అవుతారు కదా అని చెప్పేసి ఒక జీవో తీసుకొచ్చారు. ఈయన వచ్చినాక నేనేం తక్కువ అని ఒక జీవో తీసుకొచ్చి నేను ఒక జీవో తీసుకొస్తా, ఆ జీవోతో ఎందుకు కంటిన్యూ చేయాలని చెప్పేసి పొలిటికల్ రైవల్రీ, ఈయనకు ప్రతిపక్షం మీద ఎలాగైనా నెగ్గాలి, అందుకని ఒక జీవో తీసుకొచ్చి జీవో 29. టుడే ఈ జీవో 29 గురించి నేను అక్కడ చూస్తున్న వాళ్ళకి కూడా చెప్తా. ఇప్పుడు ఎవరైతే మున్సిపల్ ఎలక్షన్స్కి వెళ్ళి ఓట్లు వేద్దామని ఫిక్స్ అయ్యారు కదా కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి, మీరు అందరు చెవులు ఓపెన్ చేసుకొని వినండి. ఈ జీవో 29 వల్ల ఎస్సీ ఎస్టీ బీసీ ఈ మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్ చాలా ఇబ్బంది పోయినాయి. ఇప్పుడు రూల్ ఏంటన్నా రిజర్వేషన్ జనరల్, ఓకే, రిజర్వేషన్ ఫాలో అవ్వాలి. అసలు మీరెవరు రిజర్వేషన్స్ని ఫాలో అవ్వకపోవడానికి? టీజీపీఎస్సీ అనేది ఒక కాన్స్టిట్యూషన్ బాడీ, స్టేట్ పిఎస్సీ, యూపీఎస్సీ కూడా కాన్స్టిట్యూషన్ బాడీ. యూపీఎస్సీలో రిజర్వేషన్స్ ఫాలో అయినప్పుడు మరి టీజీపీఎస్సీ ఎందుకు ఫాలో చేయట్లేదు? మేము యూపీఎస్సీ కంటే ఏం తక్కువ కాదు, మేము యూపీఎస్సీ ప్యాటర్న్ ఎగ్జామ్ పెడతామని రేవంత్ రెడ్డి పెద్ద పెద్ద సవాళ్ళు ఇస్తున్నారు కదా. సో ఈరోజు అందులో రిజర్వేషన్స్ ఫాలో అవుతున్నాయి, ఇందులో రిజర్వేషన్ ఫాలో అవ్వట్లేదు. ఈరోజు టీనా దబీ లాంటి 2015 ర్యాంకర్, తను ఆల్ ఇండియా ర్యాంకర్ 1. సో తను 0.5 అలా మైన్యూట్ మార్క్స్తో రిజర్వేషన్ ఉంది కాబట్టి ఆమె ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యి మెయిన్స్ రాసింది. ఈరోజు ఆమె ఆల్ ఇండియా ర్యాంకర్ అయింది. అట్లా మాలో ఎంతోమంది ఉంటారు కదా, మరి ఎందుకు మమ్మల్ని రిస్ట్రిక్ట్ చేశారు అక్కడికి? సరే అది అయిపోయింది. దాని గురించి ఇంకోటి,
ఇదే GO 29 గురించి మేము ఎన్ని కోట్లకు తిరిగాము, ఎన్ని గానం. ఇప్పుడు మేము ఎగ్జామ్ రాసాము. ప్రిలిమినరీ ఎగ్జామ్ రాసాక మాకు రిజల్ట్స్ వచ్చింది. రిజల్ట్స్ వచ్చాక మాకు ఆ GO 29 యొక్క అడ్వర్స్ ఎఫెక్ట్ అప్పుడు అర్థమైందన్న. ఆ ఎఫెక్ట్ అర్థమై మేము కోర్టుకి వెళ్తే మీరు లేట్ వచ్చారని చెప్పి డిస్మిస్ చేస్తారు. మేము నార్మల్ స్టూడెంట్స్, వీఆర్ నాట్ ద అడ్వకేట్స్. వీ డోంట్ నో జుడిషియరీ, వీ డోంట్ నో అబౌట్ ద జీవోస్. మాకు ఏంటా మేము ఇంతమంది ఎందుకు ఫెయిల్ అయ్యాము, ఎందుకు పాస్ అవ్వలేదు? మేము ఫస్ట్ 2 అటెంప్ట్స్లో మేము మొత్తం పాస్ అయ్యాం. ఫస్ట్ టైం ఎగ్జామ్ పెట్టినప్పుడు, సెకండ్ టైం ఎగ్జామ్ పెట్టినప్పుడు మేము క్వాలిఫై అయినాం. థర్డ్ టైం మేము ఎందుకు క్వాలిఫై కాలేదా అని ఆలోచిస్తే GO 29. ఈ ఎఫెక్ట్ గురించి మొత్తం మేమంతా సమకూర్చుకొని, డబ్బులు సమకూర్చుకొని, మొత్తం అడ్వకేట్స్ని సెట్ చేసుకొని పోయేసరికి లేట్ అయిపోయింది. మీరు కోర్టుకి లేట్ వచ్చారు, మీరు కేసు లేట్ ఉంది అని చెప్పేసి అంటే యు ఆర్ వెరీ లేట్ అని చెప్పి డిస్మిస్ చేయడం ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు అందులో ఉండే మెరిట్స్ చూడలేదు, డిమెరిట్స్ చూడలేదు. మెరిట్స్ డిమెరిట్స్ ఏం కన్సిడర్ చేసుకోకుండా మీరు లేట్ వచ్చారని కొట్టేశారు. సరే, లేట్గా వచ్చారు. ఒక చిన్న కారణం పట్టుకొని ఇంతమంది స్టూడెంట్స్, ఇన్ని ఇయర్స్ నుంచి మేము ప్రిపేర్ అవుతున్నాం, ఇన్ని సంవత్సరాల నుంచి మేము ప్రిపేర్ అవుతున్నాము. మా అందరి ఆశలు ఏవైతే ఉన్నాయో, డ్రీమ్స్, మా పేరెంట్స్ డ్రీమ్స్, మా డ్రీమ్స్ అన్నీ కూడా ఇలా మూసీ నదిలో పడేసి వెళ్ళిపోయారు రేవంత్ రెడ్డి గారు. అసలు మీకు ఉన్నటువంటి అనుమానాలు ఏంటి అసలు గ్రూప్ 1లో? ఫస్ట్ GO 29 చెప్తా ఉన్నారు, ఒకే సంబంధించిన సెంటర్ చెప్తా ఉన్నారు, 2 హాల్ టికెట్లు అన్నటువంటి విషయం చెప్తా అన్నీ ఉన్నాయన్న. ఉన్నటువంటి 563 పోస్టులలో 562 ఫిల్ ఏమో చేసింది కదా. సో 562లో అంటే మొత్తమే ఏదో గ్యాంబ్లింగ్ జరిగిందని అనుకుంటా ఉన్నారా, లేకపోయినట్టు దాంట్లో కూడా అనుకుంటున్నాము? ఎందుకంటే ఒక జీవో తీసుకొచ్చి ఇట్లా చేసినావు. సెకండ్ ఇంకోటి ఏంటంటే 14 క్వశ్చన్స్ తప్పున్నాయి. 14 క్వశ్చన్ తప్పున్నప్పుడు మేము ఏం చేస్తాం, సుప్రీంకోర్టుకి వెళ్ళాం. సుప్రీంకోర్టు అప్పుడు ఏం చేయాలన్నా జుడిషియరీ ఒక కమిటీ పెట్టాలి. ఒక కమిటీ పెట్టి ఏమైంది ఏందనేది ఆ కమిటీ త్రూ మనకు ఎగ్జామినేషన్ చేయాలి. అది చేయలేదు, చేయకుండా అక్కడ క్లోజ్ అయిపోయింది. 14 క్వశ్చన్స్ రాంగ్ అంటే 14 మార్క్స్. అది మా జీవితం. సరే, అది అయిపోయినాక ఎగ్జామ్ పెట్టారు. ఎగ్జామ్ పెట్టినాక దెర్ ఆర్ ఫ్యూ థింగ్స్ ఐ వాంట్ టు పుట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద మీడియా. ద వెరీ ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఇప్పుడు తెలుగు అకాడమీ బుక్స్ ఇంటర్లో తెలుగు అకాడమీ ప్రాముఖ్యమే, 10th కూడా అవే ప్రామాణికం అని జస్ట్ చదువుతాం మనము. బట్ వేరాజ్ టీజీపీఎస్ దానికి అది కాపాడుకోవడం కోసము సొంత కొడుకుని కూడా ఇలా పక్కన పడేసినట్టు తెలుగు అకాడమీని పట్టించుకోలే. తెలుగు అకాడమీ బుక్స్ ప్రామాణికం కాదు అని చెప్పేసి రేవంత్ రెడ్డి మరి ఎందుకు పెట్టుకున్నారు? వికీపీడియా ప్రామాణికం అంట. ఇది ఫస్ట్ డౌట్. ఇది అసలు ఎలా వాదిస్తారన్నది సెకండ్ థింగ్. కోటి ఉమెన్స్ కాలేజ్లో మొత్తం ఆడవాళ్ళకి మాత్రమే దే పర్మిటెడ్. యూపీఎస్సీలో ఎక్కడ కూడా జెండర్ బయాస్ చూపించరు. మా స్టేట్ పిఎస్సీలో ఎందుకు జెండర్ బయాస్? కన్వీనియన్స్ కోసం. అంటే ఏంటి కన్వీనియన్స్? మిమ్మల్ని ఎవరైనా అడిగారు ఆస్పిరెంట్స్ కన్వీనియన్స్ కోసం కావాలని చెప్పేసి? రేపు పొద్దున క్యాడర్ వచ్చినాక బోత్ మేల్ అండ్ ఫీమేల్ విల్ వర్క్ టుగెదర్. సో అట్లాంటప్పుడు కన్వీనియన్స్ ఏంటి? ఇంకోటి, అదే ఉమెన్స్ కాలేజ్ నుంచి 400+ మార్క్స్ వచ్చిన వాళ్ళు 50% ఉన్నారు. సరే, సెలక్షన్ పక్కన పెడితే యావరేజ్ మార్క్స్ చూసుకోండి. సిరీస్లో ఎవరైనా సిరీస్లో వస్తారా? సిరీస్లో హై మార్క్స్ ఎట్లన్నా క్వాలిఫై అవుతారా? ఈరోజు ఇంకొకటన్నా, ఇది ఇంకా చాలా హిలేరియస్. అసలు ఒక బుక్ రాసిన వాళ్ళకేమో 50 మార్కులు వస్తాయి, అదే బుక్ చదివి రాసిన వాడికేమో 100 మార్కులు వస్తాయి. ఇది ఎక్కడ న్యాయం? తెలుగు మీడియంలో తెలుగులో, ఇప్పుడు మన మాతృభాష తెలుగులో రాస్తేనేమో కనీసం 30-40 మార్కులు కూడా వేయట్లేదు. నువ్వు ఇంగ్లీష్లో రాస్తేనేమో 100 మార్క్స్ వేస్తున్నావు. ఇంగ్లీష్లో కరెక్ట్గా డిఫైన్ చేయగలుగుతారా? తెలుగులో కరెక్ట్గా డిఫైన్ చేయగలుగుతారా? అంటే ఇవన్నీ ఈ సబ్జెక్ట్ అంతా కోర్టుకు మీ అడ్వకేట్ చెప్పు. సో మరి ఎందుకు కోర్టు కూడా కన్విన్స్ కాలేదు మీ సంబంధించినటువంటి వాదనకి? అదే ప్రభుత్వం తరపునే వాళ్ళు ఏకీభవించారు వాళ్ళ తీరుని. ఎందుకు ప్రతిసారి కూడా ఎందుకు మీ కేసుని డిస్మిస్ చేస్తూ ఉన్నారు? బేసికల్గా ఈ ప్లాట్ఫామ్ నుంచి అయితే నేను ఒకటే చెప్తాను, మాకు జుడిషియరీ మీద నమ్మకం అయితే ఉంది. ఇప్పుడు సింగిల్ బెంచ్కి కరెక్ట్ 3 నెలలు వాదనలు విన్నారు. సింగిల్ బెంచ్కి కరెక్ట్ అనిపించింది, ఇప్పుడు డివిజనల్ బెంచ్కి కరెక్ట్ అనిపించకుండా డిస్మిస్ చేస్తాం. మీతో ప్రాపర్ ఎవిడెన్స్ లేదు అని అంటున్నారు. ఇప్పుడు మేము ఆర్టీఐకి ఏదైతే వినిపించుకుంటామో వాళ్ళు ఇచ్చారు, అంటే మా దగ్గర ఉన్న ఎవిడెన్స్ మాతో ఉంది. కాకపోతే టీజీపీఎస్సీ తోటి ఇంకా ఎక్కువ ఎవిడెన్స్ ఉంటుంది. ఎందుకంటే డాక్యుమెంట్స్ అన్నీ వాళ్ళతోనే ఉన్నాయి, క్వశ్చన్లు అన్నీ వాళ్ళతోనే ఉన్నాయి. మేము ఎంత ఎవిడెన్స్ తీసుకొని వస్తామన్నా ఇప్పటికే అసలు మేము మా జీవితాలు ఎలా అయిపోయాయంటే, ఆర్టీఐకి మేము వెళ్ళి అసలు మేము ఎందుకు వెళ్ళి ఫైల్ చేసుకొని మేము ఎందుకు తీసుకొచ్చుకోవాలి చెప్పండి? మాతో ఇన్ని ప్రాపర్ ఎవిడెన్స్లు ఉన్నా కూడా అవి కూడా తీసుకొని రమ్మన్నారు, తీసుకొచ్చాము. అంటే టీజీపీఎస్సీ ఎలా అంటే, ఇంకోటి మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చేస్తాను నేను. టీజీపీఎస్సీ ప్రైవేట్ లాయర్స్ని తీసుకొని వాదించుకుంటారు.
ఉమ్, మేము ఎక్కడి నుంచి తీసుకున్న వాళ్ళన్న ఒక సీనియర్ అడ్వకేట్కి పే చేయాలంటే ఎన్ని లక్షలు అవుతుంది? పోనీ ఎవరన్నా పార్టీ మాకేమన్నా సపోర్ట్ చేస్తుందా అంటే, మన స్టేట్లో బీజేపీ పార్టీ ఉంది, ఉమ్, సెంట్రల్ పార్టీ. వాళ్ళు ఏం చెప్పుకుంటారంటే వరల్డ్స్ లార్జెస్ట్ పార్టీ మేము అని చెప్పుకుంటారు. ఈరోజు వరల్డ్స్ లార్జెస్ట్ పార్టీలో ఉన్న మన బండి సంజయ్ అన్న కానివ్వండి, కిషన్ రెడ్డి అనగా, లైక్ వాళ్ళు సెంట్రల్ మినిస్టర్స్ కదా ఇద్దరు. సో సంజయ్ అన్న GO29 విషయంలో అశోక్ నగర్కి వచ్చారు అంటే ఎందుకు వచ్చారు అడుగుతున్నా. ఇన్ని రోజులు నేను సరే మా కోసం ఏదో చేస్తున్నారు కదా అని సైలెంట్గా ఉన్నాను, కానీ అసలు ఎందుకు వచ్చారు మీరు? వచ్చారు, వచ్చి ఏం చేశారు? ఈరోజు వరల్డ్స్ లార్జెస్ట్ పార్టీ అని చెప్పుకునే బీజేపీ పార్టీ వాళ్ళు ఎందుకు మాకు సపోర్ట్ చేయట్లేదు? ఈవెన్ బీజేపీ పార్టీ స్టేట్ ప్రెసిడెంట్ రామచంద్రరావు గారు హీజ్ ఇంటూ జుడిషియరీ. అవును. ఆయనకు తెలియట్లేదా ఈరోజు అన్ని కేసెస్ ఎందుకు బుల్డోజ్ అవుతున్నాయి అనేది? ఆయన మాట్లాడాలి కదా. ఈరోజు నిజంగా మాతో సఫిషియంట్ అమౌంట్ లేదు, మాకు టీజీపీఎస్సీ దగ్గర ఉన్నంత డాటా, మాతో చాలా డాటా ఉంది, కాకపోతే టీజీపీఎస్సీతో చాలా డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు ఒక క్వశ్చన్ పేపర్ మాకు ఇవ్వండి అంటే టీజీపీఎస్సీ ఇవ్వదు. అవును. సో నేను టీజీపీఎస్సీనే కానివ్వండి, కోర్ట్స్ని, జుడిషియరీనే కానివ్వండి, ఇంకా మన గవర్నమెంట్నే కానివ్వండి, ఒకటే కోరుకుంటున్నాను, ఈ 562 క్వశ్చన్ పేపర్స్, ఆన్సర్ షీట్స్ ఏవైతే ఈ ఆన్సర్ షీట్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ ఆన్సర్ షీట్స్ని మీరు ఒకటే చిన్న రిక్వెస్ట్, ఆన్సర్ షీట్స్ని ఒక ఇండిపెండెంట్ సంస్థ, యూపీఎస్సీ లాంటి ఒక ఇండిపెండెంట్ సంస్థకి ఇవ్వండి, కరెక్షన్ చేయమనండి. అందరివి వద్దు, 400+ మార్క్స్ వచ్చిన వాళ్ళకి చేయమని చెప్పండి. ఉమ్, ఒకవేళ మేము తప్పు అని మీరు ప్రూవ్ చేస్తే మేము మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళము, ఓకే. మేము తప్పని ప్రూవ్ చేస్తే. ఎందుకంటే ఒక మనిషికి ఎంత ఎనర్జీ ఉంటుంది, మేము ఎలా చేస్తాం ఫినాన్సెస్? మీరు నమ్మరు అన్న, అశోక్ నగర్లో కొంతమంది ల్యాండ్ అమ్ముకున్నారు. సాఫ్ట్వేర్ ఉద్యోగులు సంపాదించుకునే వాళ్ళు ఈ గ్రూప్ 1 కోసం అనేసి, ఇదే గ్రూప్ 1 కోసం వాళ్ళు జాబ్లు వదిలేసుకొని వచ్చారు. ఒక్కొక్కరు ఎక్కడి నుంచి తెచ్చి పెడతారు? ఇంకా మా దగ్గర ఉన్న ఆర్నమెంట్స్ కూడా మేము అమ్మేసి పెట్టాం. అవును. ఇప్పుడు మాతో ఏం లేవు, బట్ స్టిల్ వి విల్ గో. మాకెవ్వరి మీద ఇక్కడ ఏమీ గ్రడ్జ్ లేదు, ఎవరి మీద జెలస్ లేదు. వాళ్ళు ఇంకా క్వాలిఫై అయిన వాళ్ళు కానివ్వండి, మిగతా వాళ్ళు అడిగే క్వశ్చన్. నేను కూడా వెళ్ళాను అక్కడికి. వాళ్ళు గ్రూప్ 1కి సెలెక్ట్ అయినటువంటి వాళ్ళకి యా వాళ్ళు పెద్దగా మీరన్నట్టుగా వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కానీ వాళ్ళు ఏదో పెద్దగా సంపాదించుకుని పైసలు పెట్టి కోట్ల రూపాయలు ఇచ్చి వాళ్ళు ఉద్యోగాలు పొందినట్టుగానైతే ఎక్కడైతే మనకు చూసినటువంటి వాళ్ళు మెజార్టీగా నాకు కనబడ్డది, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చూస్తే అట్లా కనబడ్డది. అయితే వాళ్ళని ఎట్లా ఏ విధంగా నిందించవచ్చు వాళ్ళని? మేము ఇందులో ఏమంటున్నామంటే, వాళ్ళని కూడా మేము ఏమనట్లేదు, ఒకటే మేము ఏమడుగుతున్నాము, ఫేర్ అండ్ ట్రాన్స్పరెంట్గా ఎగ్జామ్ కండక్ట్ చేయండి. తెలంగాణ రాష్ట్రంలో ఫస్ట్ టైం జరిగిన గ్రూప్ 1 ఎగ్జామ్ ఇది. మన రాష్ట్రానికి చాలామంది గ్రూప్ 1 అభ్యర్థులు అవసరము, చాలామంది డిఎస్పీలు, ఎంపీడీఓలు, జాయింట్ కలెక్టర్ అవసరము. మన స్టేట్లో అడ్మినిస్ట్రేషన్ ప్రాపర్గా ఉండాలంటే క్యాపబుల్, క్యాలిబర్ ఉండే వాళ్ళు అపాయింట్ చేయండి. అంతేగాని ఇప్పుడు కరెక్షన్ ప్యాటర్న్ గురించి, ఇవాల్యుయేషన్ గురించి మాట్లాడుకుందాం అన్న. ఈ ఇవాల్యుయేషన్ ప్యాటర్న్ అనేది కరెక్ట్గా లేదు. జూనియర్ లెక్చరర్స్తో ఇవాల్యుయేషన్ చేశారు. అలా ఇవాల్యుయేషన్ చేసినప్పుడు నువ్వు నిజంగానే టాలెంట్ ఉండే వాళ్ళని పక్కన పడేశారు, అంతే కదా. మేమేమంటున్నాము, తెలంగాణ రాష్ట్రానికి ఎంతైనా క్యాలిబర్ ఉన్న వాళ్ళు, క్యాపబుల్ అయ్యే స్టూడెంట్స్ చాలా చాలా అవసరం. వాళ్ళు తెలుగు మీడియం వాళ్ళు కానివ్వండి, ఇంగ్లీష్ మీడియం వాళ్ళు కానివ్వండి. సో ఈరోజు చాలామంది తెలుగు మీడియం వాళ్ళు లాస్ అయ్యారు. వాళ్ళు ఎందుకు లాస్ అయ్యారు? వాళ్ళు ఇంకా ఇంగ్లీష్ మీడియం వాళ్ళకంటే చాలా బాగా ఎగ్జామ్ రాస్తారు. అంటే తెలుగులో బాగా డిఫైన్ చేయొచ్చు అని చెప్తున్నాను నేను. వాళ్ళు చాలా లాస్ అయ్యారు. వాళ్ళు ఎందుకు లాస్ అయ్యారు? సో టుడే తెలంగాణ నీడ్ దోస్ ఆఫీసర్స్ హూ ఆర్ హ్యావింగ్ క్యాలిబర్, హూ కెన్ డూ ద అడ్మినిస్ట్రేషన్ ఇన్ ఎ రైట్ఫుల్ మేనర్. సో అలాంటి వాళ్ళని అపాయింట్ చేయండి అని అంటున్నాము. ఫేర్ అండ్ ట్రాన్స్పరెంట్గా అపాయింట్ చేయండి అని అడుగుతున్నాము. అండ్ ఇదే ప్లాట్ఫామ్ నుంచి నేను నెక్స్ట్ ఇప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ వాళ్ళని కూడా ఒకటే అడుగుతున్నాను. వాళ్ళని కూడా ఒకవేళ రేపు మీ ప్రభుత్వం వస్తే, వీఆర్ నాట్ ష్యూర్, ఒకవేళ వస్తే మీ ప్రభుత్వం, మీరు మాకు ఒక హోప్ ఇవ్వండి. ఎవరైతే ఇప్పుడు అపాయింట్ అయిన వాళ్ళు ఉన్నారో, ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఏదైతే ఉందో ఆ రిక్రూట్మెంట్ ప్రాసెస్ని మళ్ళీ మీరు ఒక ఎంక్వైరీ కమిటీ వేయించి మాకు న్యాయం జరిగేలా చేయండి. ఇంకా ఉందా? ఇంకా పార్టీల పైన నమ్మకం ఉందా? నాయకుల పైన ఇంకా నమ్మకం లేదన్న. అంటే వాళ్ళు ఇప్పుడు నార్మల్గా చాలామంది అంటుంటారు కదా, ఏ పార్టీ అయినా, సే ఇట్స్ బీఆర్ఎస్ పార్టీ ఆర్ ఎనీ ఇండిపెండెంట్ పార్టీ ఆర్ బీజేపీ పార్టీ, ఇఫ్ వాళ్ళు పవర్లోకి వస్తే, ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆల్ ద ఆస్పిరెంట్స్ ఐఎమ్ రిక్వెస్టింగ్ దెమ్, ఒక ఎంక్వైరీ కమిటీ వేసి ఇది సార్ట్అవుట్ చేయండి. ఎందుకంటే చాలామంది నిరుద్యోగులు వాళ్ళు కడుపుకు తిండి తినకుండా, ఈ అశోక్ నగర్లో మీరు చూసారు కదన్న, 5 రూపాయల భోజనం తిని స్టొమక్ అల్సర్స్ వస్తున్నాయి. ఈరోజు 3 లక్షల కోట్ల బడ్జెట్ ఉన్న తెలంగాణ రాష్ట్రంలో 5 రూపాయల భోజనం తింటున్నారు లైబ్రరీలో. ఆ భోజనం కూడా మీరు 12:31 అయితే క్లోజ్ అయిపోతుంది.
సో వాళ్ళకు ఏం గతి పట్టింది, తినాల్సిన అవసరం ఏముంది? అవును. అంతే కదా. సో ఇదొకటి. ఇంకోటి ప్రైవేట్ సెక్టార్ గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. యా ఎంతైనా మన యూత్ డిక్లరేషన్లో అన్నాడు ఉంది కదా, కదా, అవును. 75% నేను నాన్ లోకల్స్కి ఐ మీన్ ఉద్యోగ అవకాశాలు ఇస్తాం. అయితే నేను శ్రీధర్ బాబు గారికి కూడా కానివ్వండి, మిగతా చూస్తున్న వాళ్ళు కూడా మీరు అడగాలి. ఇప్పుడు పేరెంట్స్, అక్కడున్న తల్లిదండ్రులు ఏదో చెప్తున్నా నార్మల్గా, చాలామందిని చూసిన ఊర్లల్లో వాళ్ళు ఏమంటారు, ఒక బియర్ సీసా ఇస్తేనో ఒక బిర్యానీ ఇస్తేనో ఓట్లేస్తున్నారు ఈ మధ్య చాలామంది. అది కాదమ్మా, మా చుట్టం కదా, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాడు మా చుట్టం కదా, వేయకపోతే రేపొద్దున ఎట్లుంటుందో, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మా చుట్టాలు కదా, వేయకపోతే ఎట్లుంటుందో, ఇది కాదు. ఇలా కాదు మీరు ఆలోచించాల్సింది. మీరు ఒకటే ఆలోచించండి, కాంగ్రెస్ పార్టీ మీకు ఏం చేసింది. ఈ ప్లాట్ఫామ్ నుంచి నేను అందరికీ చెప్తున్నాను, కాంగ్రెస్ పార్టీ మీ పిల్లల్ని ఎంత సఫర్ చేస్తుంది. ఈరోజు అందరూ ఊర్లలో ఉన్న తల్లిదండ్రులు ఏమనుకుంటున్నారు అంటే, ఫార్మింగ్ అగ్రికల్చర్ చేసుకునే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, నా కొడుకు నా బిడ్డ మంచిగా చదువుకుంటున్నారు, అశోక్ నగర్ పోయి దిల్సుఖ్ నగర్ గల్లీలలో అని అనుకుంటున్నారు. కానీ వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో వీళ్ళకి తెలియదు. ఊరికి వెళ్తే ఏమైంది బిడ్డ మీకు జాబ్ రాలేదని అడుగుతున్నారు. అసలు నోటిఫికేషన్ ఇస్తే కదా మాకు జాబ్ వస్తుంది. ఎవరైతే మా పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో, నిజంగా చెప్తున్నాను, ఇక్కడ మేము ఎవ్వరం హ్యాపీగా లేము. వీఆర్ సఫరింగ్ ఎ లాట్. మేము చాలా ఇబ్బందులు పడుతున్నాము జాబ్ నోటిఫికేషన్ల కోసము. సో ఆలోచించి ఓటేయండి. ఓకే, చివరిగా నిన్న మీరు జరిగినటువంటి ధర్నా ఏదైతే ఉందో, నిన్న విఠల్ మాట్లాడుతూ ఒక వార్డు దాంట్లో మిస్టేక్గా మీనాక్షి నటరాజ్ని ఏదో ఒక వార్డు అన్నాడంటూ సంధ్యారెడ్డి అనేటువంటి మహిళా కాంగ్రెస్ పార్టీ లీడర్ కొంత ఆమె కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది విఠల్ పైన. ఒక మహిళను కించపరిచేలాగా వ్యాఖ్యలు చేసినటువంటి విఠల్ ఇమ్మీడియట్గా నువ్వు క్షమాపణ చెప్తావా లేకపోతే కేసు పెట్టాలంటూ ఆమె కొంత వార్నింగ్ ఇవ్వడం జరుగుతూ ఉంది. సో ఎందుకు అంత అగ్రెసివ్గా మాట్లాడాల్సిన అవసరం విఠల్కి వచ్చింది? సో ఆ సభలోనే ఎందుకు ఈ అంశాన్ని, మీనాక్షి అంశం ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది? అసలు ఐల్ గివ్ ఏ క్లారిటీ ఆన్ దిస్. నాకు ఈ సంధ్యారెడ్డి ఎవరో నాకైతే తెలియదు. సీరియస్లీ ఐ డోంట్ నో హూ షీ ఈస్. ఈవెన్ ఐ డోంట్ వాంట్ టు నో. అయితే విఠల్ అన్న గారి గురించి అడిగారు. సో విఠల్ అన్న గారు మాట్లాడిన కంటెక్స్ట్ వేరు, వీళ్ళు అర్థం చేసుకున్న కంటెక్స్ట్ వేరు. ఇఫ్ ఇన్ దట్ కేస్ సరే విఠల్ గారు మాట్లాడారు కాబట్టి నేను రియాక్ట్ అయ్యానని సంధ్యారెడ్డి గారు అంటే, నేను ఆమెకు ఒకటే క్వశ్చన్ వేస్తున్నా. ఎవరైతే మీ పార్టీ వాళ్ళు, మీ పోలీసులు వెళ్ళి అశోక్ నగర్లో ఒక అమ్మాయిని వాళ్ళ ఇన్స్టిట్యూట్కి వెళ్ళి, అమ్మాయి ఏదో భిక్షాటనో ఏదో 10 రూపీస్ ఏదో ఇస్తే ఆమెను వెళ్ళి అక్కడ ఫుల్ ఇబ్బంది పెట్టారు. ఆ అమ్మాయి ఆ పరువు పోయిందని తట్టుకోలేక వాళ్ళ పేరెంట్స్ ఇంట్లో కూర్చోబెట్టారు ఆ అమ్మాయిని చాలా రోజులు. అది తట్టుకోలేక ఆమె సూసైడ్ చేసుకుంది. సరే ఈరోజు ఆడపిల్లలు బయటకు వచ్చి సూసైడ్ చేసుకుంటే ప్రతి ఒక్కరు ఏదో లవ్ ఫెయిల్యూర్ అని అదని ఇదని పోర్ట్రేట్ చేస్తున్నారు, కానీ దట్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ అన్ ఆన్సర్. ఈరోజు ఉద్యోగం లేకనే చాలామంది ఆడపిల్లలు సఫర్ అవుతున్నారు. సో ఆ రోజు ఎక్కడ పోయారు సంధ్యారెడ్డి గారు? నిన్న చెప్తున్నారు, మీరు వెళ్ళారు కదన్నా కుమారస్వామి వాళ్ళ వైఫ్ చెప్తున్నారు, వాళ్ళ ఆవిడ, మాకు ఎలాంటి ఇబ్బందులు లేవు, ఆర్థిక ఇబ్బందులు ఎలాంటివి లేవు, నా భర్త కేవలము ఉద్యోగం రాలేనందుకు చనిపోయారు అని చెప్పేసి ఆమె ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. మరి ఎందుకు అడిగి పోయి కలవలేదు ఈ సంధ్యారెడ్డి గారు? ఎందుకు అక్కడికి వెళ్ళి వేర్ ఇస్ యువర్ ఉమెన్ కమిషన్? ఆమెను ఆదుకోవాలి కదా ఇప్పుడు. ఎందుకు మరి దీని మీద రియాక్ట్ అవ్వట్లేదు? ఈరోజు మీనాక్షి నటరాజన్ని సార్ ఏదో విఠలన్న ఏదో అన్నారని చెప్పేసి ఆమె రియాక్ట్ అవుతుంది. నేను ఒకటి చెప్తాను, విఠలన్న గారు ఆయన రియాక్ట్ అయిన కంటెక్స్ట్ వేరన్నా. ఎందుకంటే ఇదివరకు మేము జీవో 29 గురించి కానివ్వండి, నిరుద్యోగుల సమస్యల గురించి కానివ్వండి, దీపా మున్షి గారికి కానివ్వండి, మన మీనాక్షి నటరాజన్ గారికి కానివ్వండి, చాలా మందికి చాలా అపీల్స్ చేసుకున్నాం. అప్పుడు వాళ్ళు ఏమన్నారు, ఈవెన్ మేము కూడా, నాతో పాటు చాలామంది స్టూడెంట్స్ మన మీనాక్షి నటరాజన్ గారి పిఏ, కావాలంటే మీరు కనుక్కోవచ్చు, వాళ్ళ పిఏ గారితో కూడా మేము మాట్లాడడం జరిగింది. మాకు ఇలా ప్రాబ్లం ఉందండి, మేము వచ్చి మీ మేడంకి చెప్పుకోవాలనుకుంటున్నాము అని చెప్పి మేము అడిగితే వాళ్ళు ఏమంటారు తెలుసా, మా ప్రాబ్లం అంతిని మా అడ్రస్ అంతా రాసుకొని లాస్ట్కి దే విల్ సే స్టేట్ చేసే దాంట్లో మాకు అసలు ఎటువంటి సంబంధం లేదంటారు. విఠలన్న అడిగిన దాంట్లో తప్పేముంది? మరి అలాంటప్పుడు మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి? మీ ఐఎన్సీ ఎందుకు పంపించింది మిమ్మల్ని ఇక్కడికి? రాహుల్ గాంధీ ఎందుకు పంపించారు ఇక్కడికి? ఇప్పుడు మీనాక్షి నటరాజన్ గారు సార్ట్అవుట్ చేయరు, పిసిసి మహేష్ కుమార్ గౌడ్ సార్ట్అవుట్ చేయరు, మరి ఇంకెవరు సార్ట్అవుట్ చేస్తారు? అమ్మ సంధ్యారెడ్డి గారు, విఠలన్న గారు అన్న కంటెక్స్ట్ వేరు, మీరు దాన్ని తీసుకున్న కంటెక్స్ట్ వేరు. అన్న కంటెక్స్ట్ అది కాదు. అండ్ క్షమాపణ చెప్పాలి అంటున్నారు కదా, మీ కాంగ్రెస్ పార్టీ ఏవైతే ఉద్యోగాలు ప్రామిస్ చేసిందో అవన్నీ తీసుకొచ్చి మాకు ఇవ్వండి, డెఫినెట్గా విఠలన్న క్షమాపణ చెప్తాడు. మీరు కరెక్ట్గా ఉన్నామని ప్రూవ్ చేయండి. మీరు అంటున్నారు కదా 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చాము, 70,000 ఉద్యోగాలు ఇచ్చామని, మీరు ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయండి. మీరు వైట్ పేపర్ రిలీజ్ చేసిన రోజు డెఫినెట్లీ విఠలన్న మీకు క్షమాపణ చెప్తారు. మీరు చేసేవే అన్ని తప్పులు. ఆ తప్పుల గురించి మాట్లాడకుండా మీరేదో మీనాక్షి మేడం దగ్గర ఇంప్రెషన్ కొట్టేయడానికి బయటకు వచ్చి ఏది పడితే అది మాట్లాడితే కరెక్ట్ కాదు. ఈరోజు చాలామంది ఆడపిల్లలు సఫర్ అవుతున్నారు.
ఈరోజు చాలా మంది ఆడపిల్లలు మీరు చూసినట్టయితే అశోక్ నగర్, దిల్సుఖ్ నగర్ ఏరియాలల్లో ఏజ్లు అయిపోయి పీసీఓడి ప్రాబ్లంలతో సఫర్లు అవుతున్నారు. మరి వాళ్ళ విషయం ఎందుకో మాట్లాడట్లేదు బయటకు వచ్చి. ఈరోజు అమ్మాయిలను రాత్రిపూట పోలీస్ స్టేషన్లో పెట్టి ఇబ్బంది పెడితే మాట్లాడట్లేదు. అన్నీ వదిలేండి అన్న, మీ మీడియానే కవర్ చేసింది కదా. డిఎస్సి ఆస్పిరెంట్స్ని తీసుకెళ్ళి పోలీస్ గ్రౌండ్స్లో పెట్టారు, రాత్రంతా పెట్టారు. అమ్మాయిలకు వాష్రూమ్స్ కూడా లేవు, లైట్స్ ఆఫ్ చేశారు. అక్కడ చాలా మంది అమ్మాయిలు ఆ రోజు లిటరలీ అందరు వినాల్సింది ఇది, చాలా మంది అమ్మాయిలు ఆ రోజు మెన్స్ట్రేషన్ ప్రాబ్లంతో ఇబ్బంది పడుతున్నారు. ఆ రోజు వాళ్ళకి శానిటరీ ప్యాడ్స్ చేయడానికి ఎందుకో రాలేదు ఎవ్వరు. మీడియా వాళ్ళు, మిగతా లీడర్లు, వేరే బీజేపీ బీఆర్ఎస్ లీడర్లు పోయి వాళ్ళకు పరామర్శించి వాళ్ళకు ప్రొవైడ్ చేశారు. ఆ రోజు ఎక్కడ పోయారు? సంధ్యారెడ్డి కానివ్వండి, మన నేరెళ్ళ శారద గారా, తను ఎక్కడ పోయారు ఆ రోజు? నిన్న మీ రేవంత్ రెడ్డి గారు ఎవరో ఇద్దరు అమ్మాయిల గురించి వీణా వాణి లాగా బీఆర్ఎస్ బీజేపీ అని ఒక మాట అన్నారు. మరి ఎందుకో మాట్లాడలేదు ఈమె? అది ఆడవాళ్ళని అన్నట్టు కాదా? ఇదే రేవంత్ రెడ్డి గారు పెద్ద చిన్న చూడకుండా కేసీఆర్ గారిని అరే తురే అని మాటలు అంటే మరి అప్పుడెందుకో మాట్లాడలేదు? వీళ్ళు చేస్తే కరెక్ట్, వీళ్ళు ఏమంటారు పేగుల మెల్లో వేసుకుంటామని, అది ఏమంటారు కదా తొండలు ఎక్కిస్తాము, అది సంథింగ్ ఇలాంటి వల్గర్ వర్డ్స్ వీరు యూస్ చేసినప్పుడేమో సారీ చెప్పమని అడగరు. విఠలన్న అన్నది ఏంటి? మీనాక్షి నటరాజన్ మేడం మరి మీరు ఎందుకు వచ్చారు? మీరే కాదు మొత్తం మీ ఐఎన్సీ ఎందుకు ఉంది ఇక్కడ? మీ సెంట్రల్ పార్టీ నేషనల్ పార్టీలో ఉండేవాళ్ళు ఇక్కడ ఎందుకు ఉన్నారు? వెన్ యూ కాన్ సార్ట్ అవుట్ ద ఇష్యూస్ ఆఫ్ ద స్టూడెంట్స్. అది అనడానికి రీజన్ కూడా వాళ్ళు ఏమన్నారంటే మేము స్టేట్లో చేసే పాలసీస్లో మేము ఇంటర్ఫియర్ అవ్వము అన్నారన్న. అది నేను ప్రజల క్లారిటీ ఇద్దాం అనుకున్నాను. డోంట్ మేక్ దిస్ ఎ కాంట్రవర్సీ. చాలా ఇష్యూస్ ఉన్నాయి, దాని మీద ఫోకస్ చేయండి సంధ్యారెడ్డి గారు. దెర్ ఆర్ మెనీ అదర్ ఇష్యూస్ విచ్ యూ హ్యావ్ టు ఫోకస్ అపాన్. ఇది చాలా చిన్న ఇష్యూ అండ్ మీరు అనవసరంగా దీన్ని చాలా కాంట్రవర్సీ ఇలా చేయడం వల్ల ఏం రాదు. మేబీ మీకు ఏదన్నా ఒక పదవి ఇస్తారేమో రేవంత్ రెడ్డి గారు మిగతా వాళ్ళు, కానీ అదైతే శాశ్వతం కాదు. చివరిగా ప్రిపేర్ అవుతున్నారా దేనికైనా మీరు? లేకపోతే అంటే స్టేట్ జాబ్ కోసమేనా, లేకపోతే ఇంకా మిగతా ఏమైనా జాబ్స్కి ఏమైనా ప్రిపేర్ అవుతా ఉన్నారా? నమ్మకం ఉందా ఇంకా అతి త్వరలో నోటిఫికేషన్స్ ఏమైనా భారీ నోటిఫికేషన్ వస్తుంది రేవంత్ రెడ్డి సర్కార్లో అన్నటువంటి? రేవంత్ రెడ్డి గారు ఊత పదమే అతి త్వరలో, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఊత పదమే అతి త్వరలో. అయితే ప్రైవేట్ సెక్టార్లోకి మేము ఎందుకు వెళ్ళట్లేదు అంటే రీజన్ చెప్పాను కదన్న. ఇన్ని సంవత్సరాలు ఇది ప్రిపేర్ అయ్యాం కాబట్టి ఒక హోప్తో ఉన్నాము. నాకైతే ఇప్పుడు ఈ పార్టీ పొలిటికల్ సిస్టమ్ మీద అయితే హోప్ లేదు. బట్ స్టిల్ ఈ ప్లాట్ఫామ్ నుంచి మేము జాబ్ కావాలని అడుగుతున్నాము. స్టిల్ వీఆర్ ఇన్ ద ప్రిపరేషన్. నేనే కాదు, ఎవరైతే నిరుద్యోగులు మొన్న చాలామంది వచ్చారు కదా, అందరూ ప్రిపరేషన్లోనే ఉన్నాం కాబట్టి నోటిఫికేషన్స్ అడుగుతున్నాం. సో ఈ ప్లాట్ఫామ్ నుంచి రిక్వెస్ట్ కూడా ఇన్ని రోజులు రిక్వెస్ట్ చేసినామన్నా. ఇప్పుడైతే ఒకటే చెప్తున్నా నేను, మాకు జాబులు కావాలి, ఈ జాబ్స్ మా హక్కు. ఏవైతే 3 లక్షల జాబ్స్ ఖాళీగా ఉన్నాయో పెండింగ్ ఉన్నాయని వాళ్ళ ప్రభుత్వంలోనే కార్యకర్తలు నాయకులే చెప్తున్నారు. మీరు అవన్నీ ఫిల్ చేస్తే చాలా మంచిది. లేదు అంటే ఫర్ షూర్ తెలంగాణ ఉద్యమం ఎట్లుంటుంది అని చెప్పేసి చాలామంది ఇప్పుడున్న జెన్జీ కిడ్స్కి తెలియదు, వాళ్ళందరూ తెలుసుకోవాల్సి వస్తుంది. నెక్స్ట్ ప్రిపేర్ అవుతున్నారా ఇంకో ఉద్యమానికి ఏమైనా? ప్రిపేర్ అవ్వడం ఏముందన్న, ఇప్పుడు ఉద్యమం చేయడానికి ప్రిపరేషన్ ఏం అక్కర్లేదు. కడుపు బాగా కాలినోడు బయటకు వస్తాడు, బయటకు వచ్చి పోరాడతాడు, అదే అయ్యింది. మాకు ఇవన్నీ కొత్త కాదు. ఇప్పుడు హౌస్ అరెస్ట్లు చేస్తారు చాలా మందిని, మమ్మల్ని కూడా హౌస్ అరెస్ట్ చేస్తారు. మాకు ఇదేం కొత్త కాదన్నా. సో ఆబ్వియస్గా ఇఫ్ ద గవర్నమెంట్ ఏదైతే రిక్రూట్మెంట్ ప్రామిస్ చేసిందో అది ఫిల్ చేయకపోతే ఉద్యమకారుల్ని కానివ్వండి, అంటే మన అన్నవాళ్ళు ఉద్యమకారుల్ని కానివ్వండి, మిగతా అపోజిషన్ పార్టీస్ని కానివ్వండి, అందరినీ రోడ్డు మీదకి తీసుకొని వచ్చే రోజు ఎంతకైనా వస్తుంది. ఎందుకంటే అపోజిషన్లు ఉన్నారంటే అది మా ఓట్లతోటి గెలిచినారు. ఓకే, సో వాళ్ళు కూడా దే ఆర్ ఆల్సో రెస్పాన్సిబుల్ ఫర్ దిస్, దే నీడ్ టు స్పీక్ ఆన్ దిస్ ఇష్యూ. సో నేను రేవంత్ రెడ్డి గారికి అదే అంటే హెచ్చరిస్తున్నాను. రిక్వెస్ట్ చేసుకున్నాము, చాలాసార్లు అపీల్స్ పెట్టుకున్నాము, రిక్వెస్ట్ చేసుకున్నాము. స్టిల్ మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాను నేను, ఏవైతే నోటిఫికేషన్స్ ప్రామిస్ చేశారో ఈ అబద్ధాల ముచ్చట్లు మానేసి రేవంత్ రెడ్డి గారు మాకు నోటిఫికేషన్స్ రిలీజ్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. అండ్ 75% ఏదైతే లోకల్ ప్రైవేట్ సంస్థలు ఉన్నాయో, మొన్న వచ్చిన 2.5 లక్షల కోట్ల ఇన్వెస్టర్స్ వచ్చారో, వాళ్ళు మన ల్యాండ్ యూస్ చేస్తారు, మన వాటర్, మన ఎనర్జీ, మన రిసోర్సెస్ అన్నీ మనవే యూస్ చేసి ఎవడో పక్క రాష్ట్రానికి జాబ్లు ఇస్తామంటే ఊరుకునే ప్రసక్తే లేదు. సో మన స్టూడెంట్స్ గ్రామీణ ప్రాంతాల్లో ఉండే వాళ్ళకి స్కిల్స్ అప్గ్రేడ్ చేయండి, రీస్కిల్లింగ్ అప్స్కిల్లింగ్ చేసి వాళ్ళకి మీరు జాబ్లు ఇప్పిస్తే ఎంతకైనా మంచిది. సో 75% లోకల్ జాబ్స్ ఇవ్వాల్సిందిగా కూడా నేను ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సో మొత్తానికి ఇది ఏదైతే గవర్నమెంట్ రావడానికి ప్రధానమైనటువంటి కారణం నిరుద్యోగుల పోరాటమే అంటూ ఎవరైనా అవునన్నా కాదన్నా ఒప్పుకోవాల్సిందే. సో మరోసారి నిరుద్యోగులు మళ్ళీ రోడ్డు మీదకి వచ్చి ఆ ప్రభుత్వాన్ని పడేసి ఈ ప్రభుత్వం వాళ్ళకు పెద్ద అదేం లెక్కేం కాదు. మీరు చెప్పినటువంటి ఏదైతే మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాన్ని వాళ్ళు మరోసారి ప్రస్తావిస్తూ ఉన్నారు. ఇప్పటికైనా కానీ ఉద్యోగాలను భర్తీ చేయాలి, ఖాళీలని ఖచ్చితంగా పూర్తి చేయాలి అన్నటువంటి అంశాన్ని ప్రస్తావిస్తాను. వాళ్ళు మరోసారి రోడ్డు మీదకి రాకుండా చేయాలి. ఒకవేళ కనుక కాస్త ఓపిక పడుతుంది, దాని తర్వాత తెలంగాణ ఉద్యమం ఏ విధంగానైతే
ఉధృతంగా జరిగిందో అటువంటి పరిణామం మరోసారి రేవంత్ రెడ్డి ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంటుందన్నటువంటి భావన. మరో పక్కన గ్రూప్ 1 సంబంధించినటువంటి విషయంలో ఇది ముగిసిపోయినటువంటి ఎపిసోడ్ కాదు, మళ్ళీ మేము సుప్రీంకోర్టుకు వెళ్ళబోతా ఉన్నాం, సుప్రీంకోర్టులో తాడోపేడో తేల్చుకుంటామన్నటువంటి భావనని ప్రత్యూష గారు అయితే తెలియజేస్తున్నారు. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.